నమస్తే, వెల్కమ్ టు పల్లవి డివోషనల్ ఛానల్. ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య పండితులు కిరణ్ గురూజీ శర్మ గారితో ఉన్నాము. నమస్తే గురూజీ. నమస్తే. అఖండ ఐశ్వర్యమస్తు. ధన్యవాదాలు గురూజీ. గురూజీ, మనిషి యొక్క జాతకం మనిషిని శాసిస్తాయా? తప్పకుండా గ్రహాలు శాసిస్తాయి. జాతకం శాసించడం అంటే ప్రతి వ్యక్తిలో కూడా ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఎక్కువగా ఉంటుంది. అంటే శరీరానికి కూడా ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి అంటారు దాన్ని. గ్రహము అంటే గ్రహించేది, అంటే దేనిని స్వీకరించగలిగే శక్తి ఉంటుంది. మరి బుధగ్రహం అనుకుందాం, సపోజ్ గురుగ్రహం అనుకుందాం. ఈ మధ్యకాలంలో గురుగ్రహం కర్కాటకలో మారాడు కాబట్టి కర్కాటక రాశి వారికి బాగా ఉంటుంది, సింహరాశి వారికి బాలేదని ఇలా మనం అనేక రకాలు చెప్పుకుంటున్నాం. అనేక మాధ్యమాల్లో ఈ విషయాలు ప్రస్తావించాం. ఇలా మనకి గ్రహం యొక్క ప్రభావం ఏంటంటే మనకి దగ్గరగా వచ్చినప్పుడు దాని యొక్క ఆకర్షక్తి మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు గ్రహాలన్నీ కూడా నీటిని గ్రహిస్తాయి. నీటికి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. గ్రహానికి నీటిని గ్రహించే శక్తి ఎక్కువగా ఉంటుంది. సో అందుకే రవి అనేవాడు తన వేడి చేత నీటిని గ్రహించేసి కాలంలో ఋతువులను మారుస్తున్నాడు. అలాగే ఒక శక్తి అనేది ఏదైనా సరే ఒక మనిషి యొక్క ఆహారాన్ని స్వీకరించే సమయంలో గ్రహం యొక్క ప్రభావం, అంటే అంతరిక్షంలో నుండి గ్రహాల యొక్క ప్రభావం ప్రతి వ్యక్తి మీద ఉంటుంది. ఇక్కడ మీరు చాలా మంది అడగవచ్చు, ఏమంటే అందరి గ్రహాల మీద ఆ గ్రహం అందరి మీద ఒకేలా ఉండాలి కదా. రైట్, యాక్సెప్టెడ్. ఐఎమ్ 100% యాక్సెప్టెడ్. ఇక్కడ మనకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక హోటల్కి వెళ్ళాను. హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒకే పదార్థాలు ఉంటాయిగా, అన్ని పదార్థాలు ఒకే నూనెతో తయారు చేసిన పదార్థాలు, ఒకే పిండితో తయారు చేసిన పదార్థాలు ఉంటాయిగా. ఎలాగైతే ఆ పిండి వల్ల రకరకాలైనటువంటి భిన్నమైనటువంటి పదార్థాలు తయారు చేయబడినాయో, కానీ మూలమైనటువంటి పదార్థం ఒకటే, నూనె ఒకటే, ఉప్పు ఒకటే, పిండి ఒకటే, కానీ దాన్ని చేసిన విధానంతో ఇంకొక వస్తువుతో ముడిపడినప్పుడు దాని యొక్క టేస్ట్ మారిపోతున్నప్పుడు అక్కడ వచ్చేటువంటి అందరు వ్యక్తులు ఒకే రకమైనటువంటి పదార్థాన్ని స్వీకరిస్తున్నారా? అంటే ఒకళ్ళకి ఒక జిహ్వ చాపల్యం ఉంటుంది, రుచి వేరుగా ఉంటుంది, బుద్ధి వికాసంతో పనిచేస్తుంటుంది. అలాగే ప్రతి మనిషికి కూడా ఒక రకమైనటువంటి ఎండ వేడిమి, ఒక రకమైన గ్రహం యొక్క కాంతి అనేది భిన్నమైనటువంటి వ్యక్తుల మీద భిన్న రకాలుగా దానికి ప్రభావం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎండాకాలం బాగా వచ్చింది కదా, 42 డిగ్రీల వరకు ఎండ వచ్చింది కదా, అందరం బయట తిరిగాం, చాలా మంది తిరిగాం కదా, మీలాంటి యాంకర్లు కూడా బాగా తిరిగారు కదా. మరి కొంతమంది 40 మంది 50 మంది ఎండ చూడలు చనిపోయారు. మరి అందరికి చనిపోలేదు. అదే ఎండ కదా, సూర్యకాంతి అదే కదా. కరీంనగర్లో అంతే ఎండ ఉంది, విజయవాడలో అంతే ఎండ ఉంది, ఉత్తరప్రదేశ్ అంతే ఎండ ఉంది. మరి అందరు ఇక్కడ చనిపోలేదు, అందరి జనాలు చనిపోలేదు. 40-50 మంది చనిపోయారు. మిగతా వాళ్ళు ఎందుకు బతుకున్నారు అంటే ఇక్కడ సైన్స్ చదువుకున్న వ్యక్తి చెప్పేదంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి నీటి సమతుల్యత సరిగ్గా లేకపోవడం వల్ల ఆ వ్యక్తి చనిపోయాడు. ఎస్, అదే నాకు కావాలి, అదే నాకు కావాల్సినటువంటి వర్డ్ అదే. ప్రతి వ్యక్తిలో కూడా సమతుల్యత అనేది గ్రహించగలిగే శక్తి, భరించగలిగే శక్తి అనేది ప్రతి వ్యక్తిలో ఉంటుంది. ఇది మీరు యాక్సెప్ట్ చేశారు కదా. ఈ యాక్సెప్టెన్సే గ్రహం యొక్క ప్రభావం చేత ఆ గ్రహం స్వీకరించి ఇవ్వగలిగేటువంటి శక్తిని కానీ స్వీకరించే శక్తిని కానీ మనం భరించగలిగే కెపాసిటీనే జ్యోతిష్యం ద్వారా గ్రహాలు శాసిస్తాయి అని చెప్పబడుతోంది. ఇది సైంటిఫిక్ గా ప్రూఫ్ అవుతోంది. అంటే గ్రహం యొక్క ప్రభావం అందరికీ ఉంటుంది. ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు దాన్ని. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, మనం హఠాత్తుగా మనకు తెలియకుండా మాట్లాడుతున్నప్పుడు కరెంటు పోయింది. గబక్కున మీకున్నటువంటి మానసిక పరిస్థితి ఏమిటి? ఆడపిల్లకి ఫస్ట్ ఆడపిల్ల మానసిక పరిస్థితి ఏమిటి? ఎవరైనా మీరు కూడా చెప్పొచ్చు సమాధానం. ఎలా ఉంటుంది? గబక్కున భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది? లైట్ల విషయం ముగ్గురు మేమేగా, ఇద్దరు కెమెరామెన్లు నేనే కదా. అంటే భయం ఏంటి? ఏదన్నా జరుగుతుందేమో, ఏదైనా పడిపోతుందేమో, ఏదైనా జరుగుతుందేమో, అంటే భిన్నమైనటువంటి భయాలు లోపల ఉంటాయి. మన మగవాడికి ఎందుకు ఉండట్లేదు అంటే కాన్ఫిడెన్స్, అంటే నేను జాగ్రత్తగా ఉన్నాను అన్నటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇలా ప్రతి వ్యక్తికి భిన్నమైనటువంటి ఆలోచనలు ఉంటాయి, భిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది. ఇవి గ్రహాల యొక్క ప్రభావం చేత ఒక వ్యక్తికి ఆ గురుగ్రహం అనుకూలంగా ఉండొచ్చు, ఆ వ్యక్తి గురుగ్రహం నెగిటివ్గా ఉండవచ్చు, డిస్టెన్స్ బట్టి. ఇప్పుడు గురుగ్రహానికి మనకు ముందర కనబడుతున్న విషయంలో గురుగ్రహం వెనుక ఉన్నటువంటి వ్యక్తులకి నెగిటివ్ ఉండొచ్చు కదా. ఆ నెగిటివ్ ఉండడం వల్ల వారి గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది. వాడు మన ప్రశాంతం అనుకుంటాడు. ఒకడేమో బాగుంది, నాకేదో జరుగుతున్నటువంటి భయంతో ఉంటాడు. కాబట్టి ఒక వైద్యుడు ఎలాగైతే కరెంటు పోయినప్పుడు మనం చేసేటువంటి భయం ఎలా ఉంటుందో, ఒక వైద్యుడు ఎలాగైతే అందరినీ సమానంగా కాపాడలేడో, ఒక వైద్యుడు అందరికీ ఒకే రెండు మందు ఎలా ఇవ్వలేడో, అలా ఆ వ్యక్తికి ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా గ్రహం యొక్క ప్రభావం ఆ వ్యక్తి ఎక్కడెక్కడ ఎంత ఉండాలో అంతే ఉంచుతుంది. ఆ గ్రహం గ్రహించగలిగే శక్తి, ఇవ్వగలిగే శక్తి ఒకే రకంగా ఉంటుంది. దానివల్ల గ్రహాలు మనం శాసిస్తాయి. అది జన్మ జాతకంలో పలాని స్థానంలో ఉన్నాడు, పలాని నీచబడ్డాడు, పలాని పాపగ్రహంతో కూడుకుని చెప్పేసి మేము ఇచ్చే సూచనలు ఇవి తప్ప ఇవి ఇలా జరుగుతుందనేటువంటి చెప్పడం కాదు. ఇప్పుడు మనం ఒక విషయం మాట్లాడుకుందాం. అంటే ప్రభుత్వాన్ని తప్పబట్టట్ల. ఇప్పుడు మనకి వాతావరణ శాఖలు ఉన్నాయి కదా, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, విజయవాడ, తర్వాత ఇంకే రాష్ట్రాల్లో ఉన్నాయి. దాదాపు ఒక 8-9 ఆఫీసులు ఉన్నాయి వాటికి. ప్లస్ అవి ఏం చేస్తాయి? రాకెట్ లాంచ్ చేస్తాయి. తెలుసా మీకు? అంతరిక్షంలోకి ప్రతి ఒక్క నెలలో ఒక రాకెట్ పంపిస్తాయి వాతావరణం కనుక్కోవడానికి. దానికి ఎంత ఖర్చు అవుతుంది? సుమారుగా నేను తెలిసిన విషయమే. ఇక్కడ మనకి హైదరాబాద్లో తయారు చేసి ఉన్నారు.
దానికి 200 కోట్లు ఎంత ఖర్చు అవుతుంది, 200 కోట్లు 150 కోట్లు ఖర్చు అవుతుంది. అవి సంవత్సరానికి అయిపోయి మొత్తంగా. మరి ఒక్కొక్క ఆఫీస్కి 8 కార్యాలయాలు ఉన్నాయి. దాంట్లో మేనేజర్, సూపరింటెండెంట్, హయ్యర్ ఆఫీసర్ అందరు కలిపి కంప్యూటర్లు, ల్యాబ్లు, ఏసీలు అన్ని కలుపుకుంటే 8-10 ఆఫీసులు దాదాపు తెలిసినంత వరకు పర్ మంత్ 20 కోట్ల జీతాలు ఉంటాయి. 20 కోట్ల జీతాలు ఉంటాయి. సంవత్సరానికి ఎంత అవుతుంది? 240 కోట్లు అవుతుంది. మరి అంతరిక్షంలోకి ఒక రాకెట్ పంపించడానికి 200 కోట్లు, 450 కోట్లు పంపుతున్నారు. సరే ఎగ్జాంపుల్. నేను తప్పు మళ్ళీ అదే అంటున్నాను, గవర్నమెంట్ తప్పు పడట్లేదు, ప్రశ్నిస్తున్నాను. బికాస్ ఒక ట్యాక్స్ పేయర్గా నాకు అధికారం ఉంది మిమ్మల్ని ప్రశ్నించడానికి. ప్రధానమంత్రులు ప్రశ్నించుతాను, రేవంత్ రెడ్డిని ప్రశ్నించగలుగుతాను. ఎందుకంటే నేను డబ్బు కడుతున్నాను. అవి నేను డబ్బు కడుతున్నా, పన్నులు కడుతున్నా. నేను నాకు ఆ రైట్ ఉంది. నువ్వు నా సేవకుడివి, ప్రధానమంత్రి నా సేవకుడివి. ఏం చెప్పావు? శాసనము ద్వారా నిర్మితమైనటువంటి నేను రాజ్యాంగంతో ప్రజలకు సేవ చేస్తానని ప్రమాణించని చెప్పావు తప్ప నేను అథారిటీ చేస్తానని ప్రమాణం చేయాలా? అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు అందరూ కూడా మీరు మా సేవకులు మాత్రమే. యు ఆర్ నాట్ ద అథారిటీ టు, మమ్మల్ని అథారిటీ చేసేటువంటి శక్తి మీకు లేదు, ఆ కెపాసిటీ మీకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దశ రిమైండ్ చేసుకోవాలి. మీరు మా సేవకులు మాత్రమే. అందుకే రైతులు నాకు అడగడానికి సేవడుతున్నా నేను. మరి ఇంతమంది పంపించారు కదా, మరి మే 18వ తారీఖు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మే 24వ తారీఖులో వర్షాలు వస్తున్నాయి. నేనైతే ఆశ్చర్యపోయా, అబ్బా ఎంత మంచి మాట చెప్పాడు. మే 22వ తారీఖు పేపర్లో న్యూస్ వచ్చింది. విత్ విట్నెస్ చూపిస్తాను నేను, విత్ ఈనాడు పేపర్లో ఉన్నటువంటి విట్నెస్ విత్ ఆర్టికల్స్. టుడే ఆల్సో. ఇప్పుడు కాబట్టి మీకు ఆర్టికల్ చూపిస్తాను. ఇప్పుడు ఆర్టికల్ ఇమీడియట్ చూపించగలుగుతాను నేను. సరే ఆ పేపర్ అందుకున్నాను, చూపిస్తాను నేను. ఈనాడు పేపర్ అంటే 24వ తారీఖు అన్నారు. 22వ తారీఖు మళ్ళీ లేదు, ఆలస్యం అవుతున్నాయి, ఎల్లినో వచ్చేసింది కాబట్టి ఆలస్యం అవుతున్నాయి. పశ్చిమ బంగాళాఖాతంలో అయినటువంటి ఎల్లినో సోర్లు మనకి ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి కాబట్టి మనం ఇబ్బందికరంగా ఉంది, ఆలస్యం అవుతాయి. ఎప్పుడు వస్తాయని చెప్పాడు? మే 1 జూన్ 1 కల్లా ప్రవేశించే అవకాశం ఉంది, ఎర్లీ వర్షాలు అయితే చెప్పాడు. మే 4వ తారీఖు వర్షాలు వెనక్కి వెళ్ళిపోయినాయి. ఎల్లినో ప్రభావం అరేబియా మహాసముద్రటువంటి పశ్చిమాసియా దేశాలటువంటి ఈ కలుషితమైనటువంటి ప్రభావం వల్ల, ఊషతత్వం వల్ల, వేడి 3 డిగ్రీ వేడి పెరగడం వల్ల, ఎల్లినో ప్రభావం వల్ల మనకి నైరుతి ఋతుపవనాలు వెనక్కి వెళ్ళిపోయినాయి, తటస్థమైపోయినాయి. ఎప్పుడు వస్తాయో చెప్పలేము, స్టేట్మెంట్ ఉంది. దెన్ మళ్ళీ 6వ తారీఖు కేరళ తాకినటువంటి నైరుతి ఋతుపవనాలు 8వ తారీఖు కల్లా తెలుగు రాష్ట్రాలు ప్రవేశిస్తాయి. రైట్, యాక్సెప్టెడ్, నో ప్రాబ్లం. 10వ తారీఖు పేపర్లో ఇచ్చారు, 11వ తారీఖు పేపర్లో ఇచ్చారు. నైరుతి ఋతుపవనాలు ప్రారంభమై అక్కడక్కడ చెదురుముదురు వర్షాలు పడ్డాయని చెప్పేసి ఈ రోజు పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఇది. మీకు నేను క్లారిటీగా చెప్తున్నాను. మీకు నేను ఇక్కడ ఖచ్చితంగా ఇది ఈనాటి 11వ తేదీ, మీకు జూన్ 11వ తేదీ పేపర్లో, జూన్ 11వ తేదీ పేపర్లో మీకు ఇచ్చినటువంటిది 14వ తేదీ నైరుతి ఋతుపవనాలు విస్తరిస్తాయి 2 రాష్ట్రాలని చెప్పారు. ఇప్పుడు మీకు ఏమొచ్చింది? లాస్ట్ ఫైనల్ వర్డ్ ఏంటి? 12-14 తారీఖులలో మీకు వర్షాలు విస్తరిస్తాయి అని స్పష్టంగా చెప్పేశారు. జస్ట్ ఇప్పుడు మా దగ్గర ఉంది జ్యోతిష్కులైన వ్యక్తులు, అనామకులు, కరెక్ట్ కాదు, పిలక బాపురోళ్ళు, జ్యోతిష్యం ట్రాక్ అనుకునే వాళ్ళు డిసెంబర్ 2025 పంచాంగం ప్రింట్ చేసి బయటకు వచ్చేసింది. ఆ పంచాంగంలో తీయండి 100%. లేదు, నేను జ్యోతిష్య ఫలితాలు చెప్పాను 2025 డిసెంబర్లోనే నేను అన్ని సంవత్సర ఫలితాలు చెప్పేశాను. అలాగే మార్చిలో ఉగాది పంచాంగ చూడమని చెప్పాను నేను, వర్షాలు ఎలా పడతాయని చెప్పేసి విత్ విట్నెస్ రికార్డ్ నా దగ్గర ఉంది. ఇది యూట్యూబ్లో మీకు ఆన్ రికార్డు ఉంది. నేను చెప్పింది వేరే విషయం లేదు. పంచాంగంలో స్పష్టంగా నైరుతి ఋతుపవనాలు రాక 12వ తేదీ జూన్ తర్వాత ప్రారంభమవుతుంది. అంటే ఈ కామన్ సెన్స్ ఆలోచించండి. అది గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువు వర్షాలు ఎలా వస్తాయి? మీకు మధ్య మధ్య వచ్చినంత కూడా పిడుగు పాడుంటే ఈ గడ్డగట్టినటువంటి వర్షానికి, వేడికి గడ్డగట్టినటువంటి నీళ్లు బయటకు వచ్చే తప్ప అది వర్షం కాదని ఆయన చెప్పాము. అప్పుడు మా మాట ఎవరు నమ్మలేదే, అంటే మేము పనికిరాదు, పెద్ద జ్యోతిష్కుడు పనికిరాదు. నేను కాంగ్రెస్ పార్టీ ఒకడు వంత పడతాడు, తెలుగుదేశం పార్టీకి వంత పడతాడు, బీజేపీ పార్టీకి వంత పడతాడు. మా బాపున వాళ్ళు మా సిద్ధాంతులే. ఈ పంచాంగం వల్ల, గురుబలం వల్ల కాంగ్రెస్కి బాగుంది, ఈ గురుబలం వల్ల బీజేపీకి బాగుంది, ఈ గురుబలం వల్ల మీకు టీడీపీకి బాగుంది. ఎందుకురా మీరు పార్టీలకి వంత పడతారు? మీరు నిజమైనటువంటి స్పష్టంగా చెప్పండి. ఇది చెప్పకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు నాకు నా మీద నువ్వు అట్లా మాట్లాడతావు, నువ్వు టీవీ ముందర కూర్చొని ఏదంటే అది మాట్లాడతావు. నిజం మాట్లాడుతున్నా నేను. ఇప్పుడు ఐఎంపీ కానీ ఇంకోనైనా సరే మీకు అది సరైన వాతావరణం గురించి అది చెప్పాడా? ఇంత పరిశోధనలు, ఇంత విట్నెస్, ఇంత ఉపగ్రహ ఛానల్స్, సముద్ర గర్భం చూడడం, వేడిని చూడడం చేసిన వాళ్ళు మీరేమి ఇచ్చారయ్యా? దీనివల్ల నువ్వు ఇచ్చినటువంటి దాంట్లో 2వ తారీఖు స్టేట్మెంట్ వర్షాలు ఏమని చెప్పగానే 20 లక్షల 4 లక్షల కోట్ల సెన్సెక్స్ పడిపోయింది. నువ్వు గొప్పడమా మేము గొప్పడమా? 4,24,000 కోట్ల డబ్బులు నీ వల్ల పడిపోయినాయి. అది కూడా నా పేపర్ విట్నెస్ ఉంది. వర్షాలు ఎక్కువ లేవు, సాధారణ వర్షపాతాలు. నేర్చుకుని ఇప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అధిక వర్షపాతమే ఉంది. 120 పైన వర్షపాతం పడుతుంది. వీళ్ళు 95 ఇస్తున్నారు, నేను 125 ఇస్తున్నా. నేను ఇది మేము నోటికి ఇచ్చిన వాళ్ళ. గురుడు మేఘాధిపతి, కుజుడు యోగకారకుడు, శని అర్ఘ్యకారకుడు, ఇలాంటి గ్రహాలు చూసి ఇస్తున్నాం మేము. ఇది అనాదిగా చేస్తున్న పని మేము, మాకే తెలియదు. దాంట్లో
గురుడు ఎలా నడుస్తాం కదా మా గ్రంథాలలో గురుడు కనుక మేఘాధిపతి అయినా కుజుడు మేఘాధిపతి అయితే ఇలాంటి వర్షాలు పడతాయి, ఇంత వర్షం పడుతుంది. మేము చెప్పింది సముద్రం ఎంత వర్షం పడుతుంది, కొడలలో ఎంత వర్షం పడుతుంది, భూమి ఎంత వర్షం పడుతుంది కూడా మేమే ఇచ్చాం. ఇది క్లారిటీ మన ఫిట్నెస్ ఉంది. 2025 డిసెంబర్లో ప్రింటింగ్ అయిపోతుంది పంచాంగాలు. ఇప్పుడు కాదు అయ్యేది. నువ్వు జస్ట్ 1 month 15 days ఒకసారి నువ్వు మారుస్తున్నావు. నువ్వు గొప్పోడు కాదని ఎట్లా నన్ను గొప్పోడు కాదని అర్హత నీకు లేదు అంటున్నాను నేను. నువ్వు గొప్పోడు కాదని ఎట్లా ఐఎమ్ అప్రిషియేట్ యువర్ టాలెంట్. ఉపగ్రహాన్ని పెడతారు, చూస్తారు, అన్నింటి వాతావరణం చూస్తారు, తుఫాను చూస్తున్నారు, అని చూస్తున్నారు, కానీ నేను తప్పనట్లా. బట్ నన్ను గొప్పోడు కాదని నీకు ఎలిజిబిలిటీ లేదు, అది గుర్తుపెట్టుకో. నువ్వు సైంటిస్ట్ కావచ్చు, అంతరిక్షంలోకి వెళ్ళొచ్చు. అంతరిక్షం వెళ్ళిన సునీతా విలియమ్స్ కూడా అక్కడ భగవద్గీతకి వెళ్ళి ఆంజనేయ స్వామి దండకం చదువుకున్నా అని చెప్పింది ఆవిడ. అది నా సనాధర్మం అంటే. నువ్వేంటో నువ్వు చెప్పేది నాకు అర్థం కాదు. నీ పని నువ్వు చేసుకో, నా గురించి నువ్వు మాట్లాడకు. ఇది నాస్తికులకి ఆస్తికులకి యాష్గాన్లకి చెప్పే మాట ఇది. నేను యాష్గాన్లకి చెప్పేటువంటి మాట ఇది. కాబట్టి గ్రహాల యొక్క ప్రభావం అనేది మనిషి వ్యక్తిగతం మీద ఉంటుంది, తప్పకుండా మనం శాసించే అవకాశం ఉంటుంది, నమ్మిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. మరి దీనికి పరిహారం ఏమిటి? నాలాంటి పొడవమంటూ హోమాలు తీసుకోకల్లా ప్రతినిత్యము కూడా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవిమని నమస్కారం చేసుకొని కాస్త నీళ్ళు తీసుకొని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి అయ్యా. సూర్యుని ముందు 10 నిమిషాలు ఉండండి అయ్యా. శరీర సంబంధ రోగాలు పోతాయి, ఆత్మ సంబంధ రోగాలు కూడా పోతాయి. ఆత్మకారకుడు రవే, పాజిటివ్ సెన్స్ బాగా పెరుగుతుంది సూర్యుడి ముందు ఉంటే. కుజుడిని కనుక మనం ఎప్పుడు ప్రార్థన చేసి సూర్యుడితో దేవాలయానికి వెళ్తే చైతన్య శక్తి పెరుగుతుంది, శత్రువుని భేదించగలిగేటువంటి శక్తి పెరుగుతుంది. శత్రువుని చంపడం కాదు, అవతలి వాడికి కన్నా తెలివిగా ప్రవర్తించగలిగే శక్తిని ఇస్తాడు సుబ్రహ్మణ్య స్వామి. కేతు అనేది మోక్షాన్ని ఇస్తాడు, రాహు అనేవాడు పోరాట పటిమని కలిగిస్తాడు, రోగాన్ని సూచిస్తాడు, వేగాన్ని కంట్రోల్ చేస్తాడు. శని నువ్వు చేసే ప్రతి పనిలో నిదానము అని చెప్తాడు, చెడ్డవాడు కాదు శని. శుక్రుడు అనేవాడు అందంగా ఎలా ఉండో చెప్తాడు, ఎంత మేకప్ వేసుకోవాలి, ఎక్కడ ఎలా మాట్లాడి చెప్తాడు. చంద్రుడు నీ మనసు నిర్మలంగా ఉంచుకో, మనసు ప్రశాంతంగా ఉంచుకో, బీ కాన్ఫిడెన్స్, జస్ట్ రిలాక్స్ అని చెప్తాడు చంద్రుడు. ఇలా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్కటి. బుద్ధి వికాసం కలిగిస్తాడు బుధుడు, మ్యాథమెటిక్స్ పవర్ ఇస్తాడు బుధుడు, గురుడు చేసే సమస్తమైన శుభయోగాలు కలిగిస్తాడు గురుడు. కాబట్టి ప్రతి గ్రహం యొక్క ప్రభావం మన మీద ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సింపుల్ లాజిక్, ఇక్కడ నా మొదలు 3 వ్యక్తులు ఉన్నారు. సరే మీరు లేట్గా వచ్చారో తొందరగా వచ్చారో మనం మాట్లాడేపట్లో ఒక కెమెరామెన్కి నా మీద తప్పకుండా ఒక నెగిటివ్ అభిప్రాయం ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతుంది అన్న, నువ్వు కరెక్ట్గా పెట్టుకో ఫ్రేమింగ్ అని చెప్పినప్పుడు అబ్బాయికి నేను ఫస్ట్ టైం మాట కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. తర్వాత ఆ వ్యక్తికి అది కరెక్టే కదా. ఇప్పుడు ఇక్కడ ఎడిటర్కి వెళ్ళినప్పుడు ఈ వ్యక్తి అయితే ఫ్రేమ్ బాగా పెట్టావు, చాలా సూపర్ గా అన్నప్పుడు ఆ వ్యక్తి అప్పుడు నన్ను హ్యాపీగా ఫీల్ అవుతాడు. ప్రస్తుతానికి నా వల్ల నెగిటివ్ ఫీల్ అయినా తర్వాత నా వల్ల శుభాన్ని పెడతాడు. అలాగే ఇప్పుడు గురుడు అనేవాడు చెడ్డ కనిపించినా తర్వాత స్థానం మార్పు వల్ల గురుడు మంచివాడు అవుతాడు. సింపుల్ లాజిక్. ఓకే గురుగారు, ఎంతో గొప్ప వాళ్ళు, కొంతమంది ఏ మచ్చ లేకుండా ఉన్నవాళ్ళు కూడా కొన్ని సందర్భాలలో వాళ్ళ యొక్క నలుగురి నోళ్ళల్లో నానడం జరుగుతుంటది. అది వాళ్ళ యొక్క గ్రహాల ప్రభావం అనుకోవచ్చు. కుజుడు రాహు యొక్క ప్రభావం ప్రతి వ్యక్తి మనం విన్నాం. పవన్ కళ్యాణ్ గారు మాటలు మన తెలంగాణ గురించి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఎంతో మంది వ్యతిరేకించారు వారిని, ఆ మాటల ప్రభావం వల్ల. అది అలాంటి సూచనలు అనేది కనిపిస్తుంటాయా? ఒకటి, ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ జాతకం గురించి మాట్లాడుకోవాలంటే ఒక విధానం వేరే ఉంటుంది. లేదంటే ఈ పవన్ కళ్యాణ్ గారికి ఆ మాట ఎందుకు పడ్డారు అనే విషయంలో కుజుడు రాహు యొక్క ప్రభావం ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తికి కుజుడు రాహు ప్రభావం ఉన్నప్పుడే నిందలు పడడం కానీ, అవమానాలు పడడం కానీ, అదే వ్యక్తి పైకి వెళ్ళడం కూడా 6 గ్రహాలు కారకుడు. అదే కుజుడు రాహు కనుక మకరంలో ఉంటే అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. అదే కుజరాహులు కనుక మీకు సింహంలో ఉంటే నెగిటివ్ ఎనర్జీ కలిగిస్తుంది. దానివల్ల ఉండేటువంటి ప్రభావాలు అలా ఉంటాయి. కాబట్టి కుజుడు రాహు కర్కాటకంలో ఉంటే నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అదే కుజుడు రాహు మకరంలో ఉంటే సూపర్ ఉపయోగాలు కలిగిస్తాడు. అందుకే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిది దాదాపుగా శ్రవణ నక్షత్రం మకర రాశి. ఆయన శ్రవణ నక్షత్రం మకర రాశి 1971 సెప్టెంబర్ 2 ఆయన. అంటే ఇది రియల్ టైమ్ అని మాకు తెలియదు, రియల్ డేట్ ఆఫ్ బర్త్ మాకు తెలియకపోయినా బట్ ఆయన షూర్ అబౌట్ ఆయన జాతకం నేను పరిశీలించాను. మన గత ఎన్నికల్లో ఆయనకు వచ్చేటువంటి సీట్ల గురించి నేను దాదాపు పరిశోధన బాగా చేసి నేను అక్యురేట్గా నేనే అక్యురేట్గా ఇచ్చాను. ఆల్మోస్ట్ నేను 21 సీట్లకు 21 గెలుస్తుంది చెప్పింది నేనైతే గట్టిగా చెప్పాను. మిగతా చెప్పాను కదా జనసేనకి ఎన్ని పార్టీ గెలుస్తాయని. ఇది ఫిట్నెస్ ఉంది, ఏ ఛానల్ తెలియదు కానీ ఇది ఫిట్నెస్ గా చెప్తాను నేను ధైర్యంగా. ప్లస్ 154 దాదాపు సీట్లు వస్తే గెలుస్తారని చెప్పి ఇది చెప్పింది నేనే. కొంతమంది నేను ట్రోల్ చేశారు, అప్పుడు నన్ను బాగా ట్రోల్ చేశారు కొంతమంది. నీకేం తెలుసు, జాతకాలు చెప్పుకోను అంతే నువ్వు అరే జాతకం అనేది ప్రతి ఒక్క వ్యక్తి గురించి చెప్పవచ్చు. ఒక గేట్ గురించి, ఒక కిటికీ గురించి, ఒక వ్యక్తి గురించి, ఆ వ్యక్తి జుట్టు గురించి, సోఫా గురించి, కెమిస్ట్రీ గురించి, ఫిజిక్స్ గురించి, తర్వాత సైన్స్, బయాలజీ, అంతరిక్షము, పాతాళము, భూమి, ఆకాశము, అగ్ని, అన్ని గురించి చెప్పగలుగుతుంది జ్యోతిష్ శాస్త్రం. బట్ అదే కెమిస్ట్రీ మాత్రం చెప్పగలుగుతాడు, ఇంకో సబ్జెక్ట్ చెప్పలేడు. ఒక జ్యోతిష్కుడు అన్నింటినీ చెప్పగలుగుతాడు. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. చాలా మనకి జ్యోతిష్యం అనేది ఆ వ్యక్తి యొక్క జన్మ జాతకాన్ని బట్టి. ఇప్పుడు ఒక లీడర్ అనే వాడిని బట్టి మనకి గుర్రాలు నడుస్తాయి.
ఇప్పుడు రాముడు గెలిచాడన్న తప్ప రాముడితో హనుమంతుడు అసిస్టెంట్లు, సుగ్రీవుడు, విభీషణుడు వీళ్ళందరి వల్ల గెలిచాడని చెప్పరు. రాముడితో ఎవరున్నప్పుడు వీళ్ళందరూ వస్తారు. కానీ వాడు గెలిచేది ఎవరు? రాముడు. అయ్యా యుద్ధంలో రావణాసుడు చెప్పిన రాముడు ఒక్కడు చంపాడా? రాముడిని ఆధారం చేసుకున్నాం. రామాయణం అంతా రాముడిని బట్టి నడిచింది. రాముడి కంటే గొప్పవాడు ఉన్న పైన దశరథుడు ఉన్నాడు. ఆయన గురించి చెప్పాలి కదా మొత్తం రామాయణం. ఎందుకు చెప్పట్లేరు అంటే లీడర్ అనే వాళ్ళ గురించి ముందుగా ఫోకస్ చేసి ఆ లీడర్ని మనం ఫోకస్ చేసుకొని లీడర్ ద్వారా మనం ఇతని ద్వారా ఎలా నడుస్తుంది అంటే లీడర్కి ఒక విజన్ ఉంటుంది. ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎలాంటి తీసుకోవాలి, పార్టీకి ఎవరిని పెట్టాలి, పార్టీలో ఎవరిని మధ్యలో పెట్టాలి అనేది విజన్. అందుకే ఆయన జాతకం చూసుకొని చెప్తామని ప్రతి ఒక్కరు కూడా. ప్రతి ఒక్క వ్యక్తి జాతకం చూడడానికి లేదు, అవకాశం లేదు. మరి అలాంటప్పుడు మేము చెప్పిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, మేము గెలుస్తున్న వ్యక్తి ఫెయిల్ అయిన వ్యక్తి కూడా ఉన్నారు. అలా మనకి వ్యక్తి జాతకాన్ని చూసుకుంటే ఆయనకి కుజరావు యొక్క ప్రభావము ఈ 2 నెలలు ఆయనకి ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. ఎందుకంటే జూన్ 2 లోపల జరిగింది ఇవన్నీ యుద్ధాలని. జూన్ 2 లోపల మే నుంచి 7 జరిగిన ఇవన్నీ. ఆ తర్వాత వచ్చింది. తర్వాత ఆయన ఇచ్చిన కౌంటర్కి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు ఒక్కొక్కడు. ఫస్ట్ మాట్లాడినటువంటి వ్యక్తులు ఏంటంటే తెలంగాణ మీద ఎట్లా అడుగు చెప్తూ అంటాడు. ఇది రాంగ్ స్టేట్మెంట్ వెళ్ళిపోయింది. తెలంగాణ వాళ్ళే ఒప్పుకోలేదు ఆ విషయం గురించి. నువ్వు ఎవడివి ఆపడానికి ఇక్కడ అసలు నువ్వు కాశ్మీర్ అంటూ కన్యాకుమారి కాన్స్టిట్యూషన్ మనది, ఇది ఎక్కడని ఏదైనా కొనుక్కోవచ్చు, ఎక్కడని ఏ వ్యక్తి ఉండవచ్చు. ఇది మాట్లాడడానికి ఎమ్మెల్యేలకి కనీసం కామన్ సెన్స్ ఉండాలి, ఎమ్మెల్యేస్కి కామన్ సెన్స్ ఉండాలి, నార్మల్ పీపుల్కి ఉంటుంది. అరే మన దేశం మొత్తం ఎక్కడైనా కొనుక్కోవచ్చురా, తమిళనాడు పోవచ్చు, అన్ని దిక్కులు పోతున్న విషయంలో. తర్వాత చాలా మంది చేసుకున్నారు. అరే మీకు బుద్ధి ఏమన్నా, మీ వాళ్ళు ఏమో అక్కడ పోయి మీటింగ్లు పెట్టవచ్చు, అక్కడ పార్టీకాయలు పెట్టవచ్చు, ఇక్కడ వచ్చి ఇంకోటి పెట్టవచ్చు, అక్కడ నువ్వు పోయి మరాఠీకి వెళ్ళొచ్చు, ఈయన పోయి కేరళ వెళ్ళొచ్చు, ఆయన అక్కడికి వెళ్ళొచ్చు, ఆయన ఇక్కడ ఎందుకు రావద్దంటున్నారు మీరు అనేది కౌంటర్ వేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారిని తక్కువ మాట్లాడింది ట్రోలింగ్ చేస్తున్నా. తర్వాత నోరు మూసుకోవడానికి ఆయన ఒక డైలాగ్ చెప్పాడు. ఇప్పుడు మేము నిలబడుతున్నాము, ఇప్పుడు ఎలక్షన్ లో పోటీ చేస్తాను, ఎవడప్పాడు ఆపుకుంటున్నా అన్నాడు. వీళ్ళే కాల్చుకున్నారు. ఇప్పుడు కనీసం ఒక 3-4 సీట్లకైనా ఎఫెక్ట్ పెడతాడుగా, 3% ఓట్లకైనా ఆయన మంట పెడతాడుగా. గెలిపే గుర్రాని 3% ఓట్లు పోయినాయంటే 30 లక్షలు పోయినట్టు. 30 లక్షలతో గెలిచే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 10 మంది ఎమ్మెల్యేలు ఉంటారు దాదాపుగా. వాళ్ళు పూస్ట్ ఓడిపోయినట్టే. ఈయన గెలవకపోవచ్చు మేబీ, కానీ ఒకవేళ గెలిస్తే నీ పని అవుటే. ఒకవేళ ఓడిపోతే ఆయన ఓడిపోయినా ఇంకొకడికి ప్రయోజనం గుర్తుంది. అది అంటే మీ కొరకు మీద పెట్టుకున్నారుగా. ఇప్పుడు ఖచ్చితంగా పోటీ చేస్తాడు. రేపు వచ్చే 2029 ఎలక్షన్ లో ఆయన తప్పకుండా గెలిచి 110 ఎలక్షన్లో పోటీ చేస్తాడు. ఆయన రాబోయే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఏపీ ప్రభుత్వాన్ని ఎలా ఉండబోతుంది, అలాగే ఇప్పుడు తెలంగాణలో పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశాలు కనబడుతున్నాయా? ఒకటి నేను ఇప్పుడు చెప్పుకున్నట్టు మాటలు, పవన్ కళ్యాణ్ గారి జాతక ప్రకారం మకర రాశి అయింది. అంటే కొంతమంది మధ్యాహ్నం 12 కొంతమంది రాత్రి 10 తారీఖు 10 గంటలకు అంటారు. ఇది చూసుకున్నా నక్షత్రం సోడా నక్షత్రం అవుతుంది, మకర రాశి అవుతుంది. రాత్రి 10ంటికి అయితే మేష లగ్నం అవుతుంది, మధ్యాహ్నం 12ంటికి అయితే వృశ్చిక లగ్నం అవుతుంది. 2 లగ్నాలు గ్రేట్ లగ్నాలే, అసలు కంఫర్ట్ లగ్నాలు. మరి మరుడానికి ఎందుకంటే చిత్తుగా ఓడిపోయాడంటే ఆయనకున్నది రాహు ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ఆయన జనాల్లోకి వెళ్ళడం వేరు, ఎప్పుడు చూడు అరవడం కుదరదు. నైతికమైనటువంటి విలువలతో వెళ్లాల్సిన తత్వాన్ని నేర్చుకున్నాడు ఆయన. స్టార్టింగ్ లో ఆవేశంతో వెళ్ళాడు. అందరూ చెప్పారు ఆవేశంతో వెళ్ళే వాడికి చాలా జాగ్రత్తలు ఉండాలి, పని అవ్వదని చెప్పారు. అలా ఆవేశంతో వెళ్ళినప్పుడు ఏ పని అవ్వాల, ఆలోచనతో వెళ్ళినప్పుడు చాలా తెలివిగా తన రాజకీయ పరిపక్వతని పుణికిపుచ్చుకొని 10 ఏళ్ల తన రాజకీయ చైతన్యాన్ని పొందుకొని కరెక్ట్గా పోటీ చేశాడు. ఆయన తలుచుకుంటే 100 సీట్లను కూడా పోటీ చేసేవాడు ఆయన. కానీ వద్దనుకున్నాడు. ఎందుకు మనం ఇప్పుడు మనం తక్కువగా ఉన్నాం, తక్కువ నుంచి 2 మట్లు వెళ్ళుకుంటూ వెళ్దాం అన్నటువంటి ప్లాన్లో ఉన్నాడు. సో రాబోయే ఎలక్షన్లో తప్పకుండా ఉమ్మడిగా ఉంటేనే గెలిచే అవకాశం ఉంటుంది. రెండవది, ఇది ప్రభుత్వ విధానం కూడా ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ గెలుస్తాడా ఆయన అనే విషయం పక్కన పెడితే మిగిలినటువంటి 2-3 ఏళ్లలో వాళ్ళు తప్పకుండా ప్రభుత్వం తరఫు నుంచి ప్రజలకు ఎంతవరకు సేవ చేయొచ్చు, ఎన్ని ఉద్యోగాలు కల్పన చేయొచ్చు అనేది తప్పకుండా తెలుసుకోవాలి. అలా లేకపోతే ఎంత జాతకం బాగా ఉన్నా నీ కింద వ్యక్తులు నిన్ను కూల్చగలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. లైక్ మనకి శంభాజీ గారిని ఎలాగైతే సొంత వ్యక్తులే నాశనం చేశారో అలాగా మనం తప్పకుండా, అది మన గ్రహచారం. ఆ 2 రోజుల గ్రహచారంలోనే శంభాజీ చనిపోయాడు. ఆ 2 రోజులు బతికుంటే మరొక 32 సంవత్సరాలు అఖండ భారత సామ్రాజ్యం హిందూ ధర్మాన్ని పాటించేది. ఆ 2 రోజులు ఆయనకి బాగాలేదు. ఆ 2 రోజులు శంభాజీ గారికి షష్టగ్రహ కూటం దానికి పాపస్థానంలో ఉందని. ఆ 2 రోజులు పోతుంది తెలుసా ఆయనకి. ఆయన పురోహితుడు చెప్పేశారు ఆయనకి ప్రమాదం ఉంది వెళ్ళొద్దని చెప్పారు. ఇక్కడ శంభాజీ చరిత్రలో మనం చూడలేదు, కానీ శంభాజీకి పురోహితుడు ఉన్నారు, వాళ్ళు చెప్పారు వద్దు ఇక్కడ షష్టగ్రహ కూడా ఉంది బాగాలేదు, ఈ 48 గంటలు మీకు మంచిది కాదు చెప్తే కూడా ఆయన తప్పదు అప్పుడు వెళ్ళడానికి. నేను తప్పదు వెళ్ళానని చెప్పేసి ఆయన బయటికి వెళ్ళిపోయి చెరబడి ఆయన ఎంత ఘోరంగా చంపబడ్డాడు. అలా మనకి కూటమి ప్రభుత్వంలో కూడా ఇక్కడ బాగా ఉంటే మంచిది. ఒకవేళ కనుక ఈయన గ్రహచారం బాగాలేకపోతే ఈయన బాగుండి మిగతా వాళ్ళు గెలిచినా ఏ 4 పోటాపోటీ సీట్లో వేరేడు గెలిస్తే వీళ్ళందరూ పబ్బం గడుపుకోవడానికి వెళ్ళేటువంటి కప్పలు ఇవన్నీ కూడా
కాబట్టి అందుకే ముందు నుంచే ప్రభుత్వానికి ఎంత సేవ చేయగలుగుతామో అంత సేవ చేయగలిగితే అక్కడ మీ ప్రభుత్వం నుంచి ప్రజల నుంచి ఒక అద్భుతమైన యోగాన్ని పొందుకోవాలి. అలా యోగం చేయకుండా సేవ చేయకుండా నేను నిలబడ్డాను పవన్ కళ్యాణ్ని, నేను చిరంజీవి తమ్ముడిని, నాగేంద్రబాబు తమ్ముడిని అనేటువంటి విషయాలు అవన్నీ కూడా సూటబుల్ కాదు. సో నీ కుటుంబ వ్యక్తులు ఎలా సపోర్ట్ చేస్తారన్న విషయం అది వేరు. ప్లస్ నీకున్నటువంటి రాజకీయ శత్రువులు ఎలా ఉన్నారు, శత్రువు అంటే తాత్కాలిక శత్రువుతో. జగన్ ఎలా ఉంటాడు రేపు ఫ్యూచర్లో, ఎలా వెళ్తున్నాడు, చాప కింద నీరులా ఉన్నాడా, లేదా ప్రయోజనం కలిగించే అవకాశం ఉందా, ఆయన విజయం మార్చుకున్నాడా, ప్రజలకు ఇంకా దగ్గర అవుతున్నాడా, పాదయాత్ర చేస్తున్నాడా, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు మీ విజయాన్ని ప్రకటించగలిగితే అప్పుడు బాగుంటుంది. అప్పుడు బీజేపీ, చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి పోటీ చేస్తారా, ఇప్పుడు 22 సీట్లకి 40 సీట్లు తీసుకుంటారా, అసలు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవుతారా అనే విషయంలో చూసుకుంటే మీకు ఇప్పుడే చెప్తాను, చంద్రబాబు నాయుడు సీఎం అయ్యే అవకాశం లేవు. నెక్స్ట్ టైంకి చంద్రబాబు నాయుడు ఉండే అవకాశం లేదు, సీఎంగా ఉండరు. మేబీ ఆయన గవర్నర్గా వెళ్ళవచ్చు, రాజ్యసభ సభ్యుడు అవ్వచ్చు, కీలకమైనటువంటి పదవిలో ఉండవచ్చు. దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. ఎందుకంటే వయసు రీత్యా ఒకటి, ఇంకా 3 ఏళ్ళ తర్వాత స్టెమినా ఉండే అవకాశం కష్టం. తన కొడుకును తలఫీదు చేశాడు నారా లోకేష్ కూడా. ఒకప్పుడు పప్పు, తెలుగు పప్పు అనుకున్న అందరూ కూడా ఈ రోజున అంతటి విజయం ఉన్నటువంటి వ్యక్తి నేను ఇప్పుడు చూడాల. చాలా మంచి టాలెంటెడ్, వెరీ పర్ఫెక్ట్ స్పీకర్. ఎక్కడ ఎలా మాట్లాడారు, మొన్న జరిగిన ఉక్కు ప్రమాదంలో, కర్మగార ప్రమాదంలో ఆ క్షణంలో అందరూ కూడా ఆవేశంగా మాట్లాడినా బయటకు వచ్చి ఎంత పొలైట్గా మాట్లాడాడో, అద్భుతం, వివేకం అంటే అది. అక్కడ ఆవేశంగా మాట్లాడితే కుదరదు, లోపల ఆవేశంగా మాట్లాడుతున్నారు అందరు కూడా, ఆయన ఎదిరించి మాట్లాడుతున్నారు. మీ వల్ల చచ్చిపోయారు, మీ వల్ల చచ్చిపోయారు చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత కరెక్ట్ పొలైట్గా చెప్పాడు విషయం. వ్యక్తికి, చనిపోయిన వ్యక్తి కుటుంబాలకి దీర్ఘకాలికమైనటువంటి ఆసరా ఉండాలి. ఇప్పుడప్పుడు 50,000 చేసి దొరుకునేటువంటి తత్వం కాదు మాది. దే వాంట్ ఉద్యోగం, దే వాంట్ హౌస్, దే వాంట్ పర్ఫెక్ట్ ఎకనామికల్ గ్రోత్, వాళ్ళ పిల్లల చదువు కోసం ఇదన్నీ చేసి పెట్టేశారు. దట్ విజన్ నథింగ్ బట్ చంద్రబాబు నాయుడు గారికి. ఆ విజన్తోనే వెళ్తారు వాడు. అంటే అంత మెచ్యూరిటీ ఆయన నారా లోకేష్కి వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ టైం నారా లోకేష్ ఏమవుతాడంటే అది హైలీ ఇంపాసిబుల్. బికాజ్ ఆఫ్ అంత ఎక్స్పీరియన్స్ అతనికి లేదు. తండ్రి వల్ల పొడికి పుచ్చుకున్నటువంటి 10 ఏళ్ళ ఎక్స్పీరియన్సే కానీ పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి 15-18 సంవత్సరాల రాజకీయ అనుభవం అతనికి లేదు. కాబట్టి నెక్స్ట్ టైం ఎవరైనా విషయం చూసుకుంటే ఇప్పుడు మనం మకర రాశి వైపు వచ్చేస్తే, మకర రాశి కాబట్టి తండ్రి మేషలగ్నం, వృశ్చిక అనుకున్న అగ్నితత్వ రాశులు బ్రహ్మాండమైనటువంటి స్థాయిలో ఉండగలిగే అవకాశం. సూపర్ విజన్తో కనుక రాగలిగితే, చాణక్యుడిగా మారగలిగితే, ఆవేశంతో లేకుండా చాణక్యుడిగా మారగలిగితే తెలంగాణలోను అటు ఆంధ్రాలోను ఒక రైట్ పవర్ ఆఫ్ ది నాయకుడిగా కలిగే అవకాశం ఉంటుంది. మేబీ సీఎం, ఏపీకి సీఎం కూడా మారే అవకాశం ఖచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. తెలంగాణలో ఎలా ఉండబోతుంది? తప్పకుండా తన ఇందాక చెప్పుకున్నట్టు తన ప్రమేయం బ్రహ్మాండంగా ఉంటుంది. తన ఎందుకంటే అతనికి చాకలి ఐలమ్మ వాళ్ళ కుటుంబం గారి కానీ, గద్దర్ గారి గురించి కానివ్వండి, అలాగే మనకు ఉన్నటువంటి ఒక వేదిక కోదండరామ్ గారు అంటే ఒక మంచి ప్రేమ ఆయనకి. సో అందరి గురించి కూడా ఆయన చదువుకున్నాడు బాగా, అందరి గురించి ఒక మంచి రిలేషన్షిప్ ఉంది. ఏమైనా అవమానించే వ్యక్తి కాదు, ప్రతి ఒక్కళ్ళతో ఒక రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేశాడు. కాబట్టి అంటే ఆయన తెలియకుండానే రాజకీయం రాకముందే ఆయన అందరితో, గద్దర్ గారితో అందరితో కూడా ఒక మంచి అనుబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే బికాజ్ ఆయన ఇక్కడ పెరిగాడు కాబట్టి ఆయన పెరగడం వల్ల అందరితో ఒక అనుబంధం బాగా ఉంది. ఈవెన్ రేవంత్ రెడ్డితో కూడా మంచి అనుబంధం ఉంది ఆయనకి. తర్వాత ఆయనకి మన బీజేపీ వాళ్ళతో ఇక్కడ మంచి అనుబంధం ఉంది. ఎందుకు జగ్గారెడ్డి గారితో కూడా ఆయనకు మంచి అనుబంధం ఉంది. కాంగ్రెస్ లీడర్ సంగారెడ్డి, ఆయనతో కూడా మంచి అనుబంధం ఉంది. అంటే వీళ్ళందరూ రాజకీయ వేదిక మీద శత్రువులే కానీ అంతర్గతంగా అందరితో ఒక మంచి అటాచ్మెంట్ పెట్టుకున్నారు. అందుకే ఎవరు కూడా నోరు తొందర పారేసుకున్నారు ఆయన మీద. కానీ రాజకీయ మీదకి వచ్చరికి ఒక మాట అన్నారు కాబట్టి ఆ మాట అంటారు తప్ప ఇంకోటి ఏం లేదు. కానీ తప్పకుండా తెలంగాణలో రేపు వచ్చేటువంటి మేబీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మనం కొంతమంది నాయకులు నాదాడడం వల్ల ఆయనకి చాలా మంట అంటుకుంది. మరి హైడ్రోజన్ బాంబును పేరుస్తున్నారు మీరు, అది ఆల్రెడీ అంటుకుంది కాబట్టి ఆపడం కష్టం. ఆ బాంబు పేరడం ఖాయం. మేబీ దేవుడి దేవాల మన కింద 3 కార్పొరేట్ ఉన్నారు, ఆ 3 కాస్త 30 మంది అయితే కూడా ఏం చేయలేం. తప్పకుండా అది కూడా ఒక మంచి పోటీతత్వానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. మేబీ ఇక్కడ కూడా బీజేపీతో కూటమిలో ఆయన పోటీ చేసే అవకాశం ఉండవచ్చు, లేదా స్వతంత్రంగా కూడా పోటీ చేయవచ్చు. ఎందుకంటే ఆయనకి యువకులు చాలా మంది ఉన్నారు, ఆయన సపోర్ట్ చాలా మంది సపోర్ట్ ఉంది, యువకులు ఆయన సపోర్ట్ చాలా ఉంది. కాబట్టి మేబీ ఒక 10 మంది కార్పొరేట్ గెలుచుకోవచ్చు. ఈసారి 2029 ఎలక్షన్స్లో లేదా జమిలీ ఎన్నికలు వస్తే కూడా మేబీ అవకాశం ఉంది. జమిలీ ఎన్నికలు కూడా అది కనుక వచ్చింది అనుకోండి, తప్పకుండా 2028 డిసెంబర్లో ఎన్నికలు అయిపోతాయి జమిలీ ఎన్నికలు. అలాంటప్పుడు ఆయన ఖచ్చితంగా ఇక్కడి నుంచి కూడా 4 సీట్లు గెలుచుకోవచ్చు, దానికి ఏం చేయలేదు. కాబట్టి ఇప్పుడు తప్పకుండా ఆయన్ని మీరు కావాలని గెలికారు, ఆయన ప్రభావం తప్పకుండా ఉంటుంది. అందులో మకర రాశి వారికి ప్రస్తుతం గోచార గురుడు మీకు సప్తమంలో ఉన్నాడు, తర్వాత అష్టమంలోకి వస్తాడు. ఎలక్షన్ టైంకి నవంబర్లో ఉంటాడు గురుడు, టాప్ లో ఉంటాడు గురుడు. ఆయనకి గురుబలం సూపర్ ఉంటుంది. ఆయన అడ్డుకోవడం కష్టం ఇప్పుడు. సో కాబట్టి మేబీ కూటమితో ఉంటే అక్కడ సీఎంగా ఆయన అవ్వచ్చు. కాబట్టి అది కూటమి ఉంటేనే ప్లస్ పాయింట్ అవుతుంది. తెలంగాణలో తప్పకుండా ఆయన దాని జెండా పాతడానికి అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఎమ్మెల్యే 4-5 ఎమ్మెల్యేలు కూడా కొట్టుకోవచ్చు, చెప్పలేము. అలాగే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నిలబడతా అంటే మాత్రం ధైర్యంగా ఖచ్చితంగా ఆయన
10 మంది కార్పొరేటర్ని ఎగరేసుకుపోతాడు గ్యారెంటీ. ఓకే. అంటే మనం ఉప్పులో మనమే అంటారు కదా, మీరు తలతో కొరితో తలగొక్కున్నారు ఇక్కడ నాయకులు చెప్తాను. ఓకే. అలాగే గురుగారు, తమిళనాడు విజయ్ గారి గురించి రీసెంట్గా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆయన జాతకం బాగాలేదు అని కూడా మనం వింటూ ఉంటున్నాం. సో దాని గురించి కొంచెం వివరించండి. ఒకటి, విజయ్ గారి జాతక ప్రకారంగా నేను ఇదివరకు దీన్ని అనౌన్స్ చేశాను. ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటాడని ఎక్స్పెక్ట్ చేశాను ఇప్పుడు నేను. సో నేను ఖచ్చితంగా దాని గురించి చూసుకున్నాను. అంటే వాళ్ళకి మాకు ఆన్లైన్లో కరెక్ట్గా వాళ్ళకి దొరకవు. ఎందుకంటే మీరు నమ్ముతారో నమ్మరో, ఈ పొలిటీషియన్స్ కానివ్వండి, సినిమా వాళ్ళు ఎవరు కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వరు. ఎందుకు తెలుసా మీకు? తెలియదు. వాళ్ళని బ్లాక్ మ్యాచ్ చేస్తానని సింపుల్ భయం వాళ్ళకి. సింపుల్ చెప్తారు మీకు. అందరూ ఏదో అనుకుంటారు, ఎందుకు ఇవ్వరంటే ఇదే కారణం. బ్లాక్ మ్యాజిక్ చేస్తారు, వాళ్ళని చేతబడి చేసే అవకాశం ఉంది. కాబట్టి పొలిటీషియన్స్ కానీ ఎవరు కానీ ఈవెన్ ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారి నుంచి అందరూ కూడా ఎవరు కూడా కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వకపోవచ్చు. మేబీ ఇది గ్యారెంటీ, ఇదే కారణం. మీకు ఎంతో తెలియదు. ఇప్పుడు నేను చెప్తున్న ఓపెన్ సీక్రెట్, ఇది బ్లాక్ మ్యాజిక్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఎవరు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఇవ్వరు. ఇది క్లారిటీ. ఉన్నటువంటి విషయాన్ని బట్టి మేము తీసుకుంటే దాన్ని బట్టి మేము అంచనా వేసుకుంటాం. కాబట్టి మొన్న నేను ఎలక్షన్స్ టైంలో కొంతమంది అడిగినట్టు వాళ్ళకి ఏదో కిరణ్ టీవీ వాళ్ళకి ఇచ్చినట్టు నేను ఇన్ఫర్మేషన్, మనకి తప్పకుండా అతను విజయ్ మాత్రం ప్రతిపక్ష ప్రధాన పాత్రగా ఉండే అవకాశం ఉంది, స్టాలిన్ వస్తారని చెప్పాను. బట్ నేను బ్లెండర్ మిస్టేక్, నేను మిస్ అయ్యాను. అంటే అప్పుడు తప్పకుండా అనుకుంటాను అది కరెక్ట్ కాకపోవచ్చు అని. మీరు అడిగిన దాన్ని బట్టి కూడా అంతే. ఇప్పుడు అతని జాతకంలో మేము అదే చూసాం. అతను నేను డేట్ ఆఫ్ బర్త్ కరెక్టే ఉంది, బట్ మేబీ టైమ్ ఈస్ నాట్ కరెక్ట్, బట్ ఐ డోంట్ నో. బట్ టైం దొరకలేదు మాకు కరెక్ట్గా. ఆయన డేట్ ఆఫ్ బర్త్ కరెక్టే ఉంది. దాని ప్రకారం చూసినప్పుడు ఆయనకి నిజంగా చెప్పాలంటే తనకి సీఎం పదవి తల్లిదండ్రుల అదృష్టంతో వచ్చింది, అది ఇంకా అతనితో రాలే. పొరపాటున మాట్లాడుంటే త్రిష గారి జాతకం వల్లే, ఇద్దరు జాతకం వల్లే వారి యొక్క సీట్ వరించింది అని వింటున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, అలా అనుకుంటే మనం తప్పుకో మాట్లాడదు. కానీ మన అందరికి భార్యల బలం వల్లనే, చంద్రబాబు నాయుడు కూడా అప్పుడు అంతకుముందు భార్య బలం వల్ల డబ్బు అది పదవి రావాలి కదా ప్రతిసారి. మరి ప్రధానమంత్రి గారికి ఎవరి బలం వల్ల అని ప్రధానమంత్రి పదవి వచ్చింది. కానీ ఇంపోని ఇక్కడ పోనీ పెళ్లి చేసుకుంటే అనుకోవచ్చు, పెళ్లి చేసుకోలే కదా. సినిమాలు తాళి మాత్రమే, సినిమాలు తాళి కడితే చాలా మంది కడతారు, ఆయన అందరు పిల్లలు అయిపోరు కదా. త్రిషతో అనుబంధం ఉందంటే లవ్ అఫేర్ ఉండొచ్చు. చాలా మందికి ఉంది, బయట ఓపెన్ గా అందరు ఉన్నారు, డేటింగ్ లో ఉంటారు. బట్ అంటే డేటింగ్ అంటే ఏంటంటే 10 మంది చేసే వ్యభిచారం అంతే. నేను ఇది మాట్లాడి తప్పు అనుకుంటానేమో. డేటింగ్ అనే పదానికి, అందమైన పదానికి 10 మందికి తెలిసిన వ్యభిచారం అని అర్థం. దాని అంతమించి వేరే పదం ఏం లేదు. అది మీనింగ్ ఆఫ్ డేటింగ్ అంటే ఏమిటి? ఎలా ఉంది ఇంకోటి తిరుగుతాడు అర్థం ఏమిటి అంటే తెలిసే 10 మందికి అందమైనటువంటి పదం. దానికంటే నాకైతే అంతకుమించి అర్థానికి కనపడదు. మరి మేబీ అర్థం వేరే ఉంటుందని తెలియదు నాకు, కానీ తెలిసినటువంటి వ్యభిచారం అది. దాని అంతకుమించినటువంటి వేరే పదం అయితే నాకు తటస్థించలేదు. అలాంటిది ఆవిడ పెళ్లి చేసుకుంటే ఆవిడకి యోగం కలుగుతుందేమో. ఆవిడ పెళ్లి చేసుకోలేదు కదా, పోనీ ఈవిడతో విడిపోలేదు, ఇంకా ఈవిడతో తాళి తెగిపోలేదు, ఈవిడ తాళి కట్టలేదు. దానికి ఎందుకు మనకి టెన్షన్ పడడం అనవసరంగా? పెళ్లి చేసుకుంటే యోగం కలిసి వస్తుంది. చేసుకున్న మాత్రం 10 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే సరిపోయారు. అలాంటివి మనం కూడా 10 మంది గర్ల్ ఫ్రెండ్స్ అందరూ మన నాయకులు పెడితే అందరి గర్ల్ ఫ్రెండ్తో బలం పెరుగుతుందేమో చూద్దాం మనం. లేదా మన కెమెరామెన్ కూడా అట్లా గర్ల్ ఫ్రెండ్ పెట్టేసి వాళ్ళు ఎమ్మెల్యే నిలబెడదాం, వాళ్ళని హ్యాపీ, వాళ్ళు గెలుస్తారో చూద్దాం. కాబట్టి అది సాధ్యం కాదు. అంటే భార్యలవి గర్ల్ ఫ్రెండ్స్వి జాతకాలు కలిసి మాత్రం సెట్ అయ్యేది. అతని జాతకం అంటే తల్లిదండ్రుల పుణ్యబలం, అతనికి ఆ స్థాయి గౌరవం దక్కడానికి తల్లిదండ్రుల పుణ్యబలం బాగా ఉండడం, ఇది తప్పకుండా వస్తున్నటువంటి పదవి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు శివాజీ గారికి ఎలా వచ్చింది పదవి? జిజాబాయి ఆ స్థాయికి నా కొడుకును కూర్చోటని చెప్పేసి ఆ తల్లి కూర్చోబెట్టింది శివాజీని. శివాజీ చిన్నపిల్లవాడు, కానీ ఆవిడ వెనక ఉండి నడిపించింది. అది పుణ్యబలం అంటే. అటువంటి పుణ్యబలం వల్ల ఈరోజు అసలు తల్లి కంటే ఛత్రపతి అంటేనే శివాజీ పేరు. ఛత్రపతి తయారు చేయడానికి ఎంత కష్టపడింది, ఎన్ని యుద్ధాలు చేసింది, సొంత అన్నదమ్ములను చంపబోయారావిని. అటువంటి సాయం ఇచ్చి ఆవిడ పిల్లాన్ని కాపాడుకుంది. అలా తల్లిదండ్రుల యొక్క పుణ్యబలం వల్ల అతనికి, మన విజయ్ గారికి వచ్చింది. బట్ జాతకులు అతనికి కొంతమంది అంటే ఇంకా ఏనాలు చేస్తూ ఉంటాం మేము చూస్తుంటే, అతనికి అష్టమంలో కుజుడు అస్సలు బాగాలేడు. అంటే తన సొంత వాళ్ళే తనకి తనకి రాజకీయ అనుభవం లేకపోవడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని మీద కమాండింగ్ లేకపోవడం, అది అకస్మాత్తుగా వచ్చేసింది. అలా వచ్చింది కాబట్టి ఆయన కంగారు పడుతున్నాడు. కాబట్టి ఉన్న పదవులను సరిగ్గా పంచకపోతే నచ్చని వాడు అక్కడ వెన్నుపోటు పొడిచే చాలా మంది ఉంటారు. తమిళనాడు రాజకీయ రంగంలో ప్రతి వాళ్ళు పెన్నుపోటు పొడిచే వాళ్ళే. అరే అసెంబ్లీలోనే గౌరవ సభగా మారిపోయింది. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయురాలు జయలలిత గారి వస్త్రాన్ని చింపేసినటువంటి చరిత్ర మనకి చెప్తోంది స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ. అంటే దాని గురించి మనం మర్చిపోతే ఎట్లా మనం? కాబట్టి ఎవరైనా చేసినా సరే, నువ్వు అది బీజేపీ చేశాడా, కాంగ్రెస్ చేశాడా, టీఎం చేశాడా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏఐడిఎంకైనా స్టాలిన్ వాళ్ళు, నాకు అనవసరం విషయం. కానీ ఒక ఆడపిల్ల చీరను విప్పేశారు, చింపేశారంటే మీ అంత మూర్ఖులు ఇంకొక ప్రపంచంలో లేరు. ఇది క్లారిటీ. అలాంటి రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కింద పదవి రాకపోతే కోసారని గ్యారెంటీ లేదు. కాబట్టి ఏదైనా తెగించే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి స్థితి అతనికి
కుజుడు అష్టమంలో ఒకటి అతనికి, అలాగే తనకి అది షష్టమ స్థానంలో కూడా బుధ సంచారం బాగాలేకపోవడం, రాజ్యకారకుడు రవి అతనికి నీచబడడం, తులలో నీచబడడం వల్ల అతనికి ప్రశ్న వచ్చేటువంటి 6 నెలలు 8 నెలలు కాస్త ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది. పదవి ఉంటుందా అంటే ఉండే అవకాశం ఉంది, కానీ ఎవరిదో ఒకరు సపోర్ట్ తీసుకుంటేనే ఉంటుంది తప్ప సపోర్ట్ లేకపోతే పదవి ఉండే అవకాశం లేదు. బట్ ఉంటాడు, ఉండగలిగే అవకాశం, ఆ టాలెంట్ దానికి. ఇంకా డబ్బు ఉంది కదా, ఎవరో కొనేసుకోవచ్చు మేబీ, నేను అలా చెప్పట్లేదు, అలాంటి అవకాశం ఉంది. గురుగారు, ఇప్పుడు జాతకంలో ఒక మనిషి యొక్క జాతకం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే ఎప్పుడు కష్టాలతోనే ఉంటారు. మ్యాక్సిమం 90% ప్రజలు కష్టాలతోని, అప్పులతోనూ, మానసికంగానూ. ఏదైనా లక్ష్మీదేవి కావాలి. ఫస్ట్ లక్ష్మి అనుగ్రహించాలంటే ఏం చేయమంటారు? నాకు చిన్న ప్రశ్న, మీ ప్రశ్నకి సమాధానం పూర్తిగా చెప్తాను నేను. నాకు ఒక చిన్న ప్రశ్నకి సమాధానం మీరు చెప్తే మీరు సమాధానం చెప్తాను. ఇప్పుడు మీరు ఏ స్కూల్లో చదువుకున్నారు? ఏదో ఒక స్కూల్లో చదువుకున్నారు. మీ స్కూల్లో మీ క్లాస్ ఎంతమంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు? 25 మంది ఉండేవాళ్ళు, 25 మెంబర్స్ ఉండేవాళ్ళు. 25 మందిలో ఎంతమంది ఫస్ట్ ర్యాంక్ వచ్చింది? ఒకరు, అంతే. ఫస్ట్ ర్యాంక్ ఒకటికే వస్తుంది. ఎంతమంది డిస్టింక్షన్ పాస్ అయి ఉంటారు? ఒక 10 మంది. ఎంతమంది ఫెయిల్ అయి ఉంటారు? ఇంకా 10 మంది. రైట్. అంటే మొత్తం మీద సమాన స్థాయిలో విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా సమాన స్థాయిలో గెలుపు ఓటములు సరిగా లేవు. అవునా? ఎందుకని? ఒకటే గది, ఒకే టీచర్, ఒకే బల్ల, ఒకే చాక్ పీస్, ఒకే పుస్తకాలు, ఒకే హోంవర్క్లు, ఒక రకమైనటువంటి విధానం. ఎందుకు అట్లా ఫెయిల్ అయిన అందరూ కూడా? ఫెయిల్ అయిన వాళ్ళు ఎందుకు? టాప్ ర్యాంక్ ఎందుకు? మిడిల్ ర్యాంక్ ఎందుకు? చదవకపోవడం. దేనికోసం వచ్చింది అది? అంటే వ్యక్తిగతమైనటువంటి స్థితి కూడా ఉంటుంది ఇంట్లో. టీచర్ ప్రభావం ఉండదు, గ్రహాల యొక్క ప్రభావం అందరికీ ఒకే రకంగా ఫోకస్. నీ కృషి ఎంత చేసావు, పుణ్యబలాన్ని ఎంత పెంచుకున్నావు, భగవంతుడు ఎంత నమ్మావు, నువ్వు తల్లిదండ్రులకు ఏ సేవ చేశావు, ఎంతమందికి దానాలు చేశావు, నీకంటూ ఎప్పుడు నిలబడ్డావు, ఇన్ని కూడా మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. జాతకం ఒక్కటే మన మీద గ్రహాలకు ప్రభావం ఎందుకు ఉంటుంది మనకి? తప్పనిసరిగా నీ కృషి ఏమిటి? భగవంతుడు అనేవాడు ఆ సూర్యుని కాంతిని అందరి మీద ఒకేలాగా ప్రసరింపజేశాడు. మరి ప్రతి ఒక్క వ్యక్తికి B12 కరెక్ట్గా ఉండాలి కదా. ఎందుకు B12 తక్కువగా ఉంటుంది? చాలా మంది తెలుసో తెలియదు, సూర్యుని చూడగానే B12 రాదు మనకి. సూర్యుని కాంతి వల్ల మన చర్మపు కింది 3వ పొరలో ఒక మజ్జ ఉంటుంది. ఆ మజ్జ మీద కాంతి పడడం వల్ల మజ్జ కరిగి అది B12గా మారుతుంది. చాలా మంది తెలియదు ఆ విషయం. నేను చెప్పేదానికి మాకు తెలియదు. B12 డైరెక్ట్ గా రాదు సూర్యుడి నుంచి. ఆయన సూర్యకాంతి ద్వారా 3rd మజ్జ ఉంటుంది మనకి, చర్మం కింద చర్మం. దాంట్లో ఒక రకమైనటువంటి మజ్జ ఉంటుంది. అది కరగడం వల్ల దాంట్లో వచ్చేటువంటి కొవ్వు అనేది B12 గా మారుస్తుంది మనల్ని. అందుకే కాసేపు ఎండలు ఇవ్వండి ఆయన అని చెప్తారు, నువ్వు తినండి అని చెప్తారు. ఈ విషయాన్ని వదిలిపెట్టి అందరు కూడా మీరు మాట్లాడితే ఏం చెప్తాను చెప్పండి? ఇది నీ సైన్స్ ఇప్పుడు చెప్తోంది. ఈ నా సనాతన ధర్మం కొన్ని లక్షల సంవత్సరాల ముందే చెప్పింది. ఆదిత్యుని పూజిస్తే సమస్త రోగాలు పోతాయిరా, కంటి జబ్బులు పోతాయి, నరాల బలం పోతుంది, శుభ్రమైనటువంటి రక్త ప్రసరణ బాగా ఉంటుంది, ఎముకల బలం బాగా ఉంటుందని ఎప్పుడో చెప్పింది. నేను ఓటర్స్ అని చెప్పడానికి నా సందర్భం ఎప్పుడో చెప్పింది. దీని ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు కొత్తగా వచ్చారు చాలా మంది. ఇప్పుడు చెప్పలేదు, మీరు చెప్పలేదు మాకు, మీరు అప్పుడు చెప్తే బాగుండేది. మరి అనుభవం గురించి అప్పుడు కూడా గ్రంథాలు ఉంది, అది అధర్వణ వేదంలో అనుభవం గురించి ఉంది. మరి ఇప్పుడు అనుభవం తయారు చేస్తారు కదా, ఎందుకు అందరూ ఓపెన్ చెప్పాలని చెప్తున్నారు? ఎందుకు జాగ్రత్తగా మాట్లాడారు? ఎందుకు తయారు చేద్దాం చెప్తున్నారు? దేని చెప్తున్నారు అంటే తిక్క వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏ దేశం వాడు తిక్కవాడు ఉంటాడు కొంతమంది. వాడు గబక్కున ఏ దేశం వేస్తే ఆ దేశం ఇంకో దేశం వేస్తే ప్రపంచ నాశనం అవుద్దని చెప్తుంది. అందుకే అణుబాంబు తయారు చేయొద్దు, యురేనియం మీరు నిలబెట్టుకోవద్దు, శుద్ధి చేయొద్దు అని చెప్తుంది. ఎందుకు? కోపం వస్తే వాడు బాంబు విసిరేస్తే మళ్ళీ 200 సంవత్సరాలుగా ఏం పడ్డది అక్కడ, కాబట్టి వద్దు అంటున్నారు. మరి ఇవి కూడా అంతే. వేదాల్లో కూడా ఉన్నటువంటి మూలం విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలిస్తే ప్రమాదం కలిస్తుంది. కాబట్టి వేదాలు గుప్తంగా ఉంటున్నాయి, పనికొచ్చే మాత్రమే చెప్తుంటాయి. అవి పురాణాల్లో ఉన్నాయి. పనికిరానటువంటి విషయవి దేశానికి విపత్తు కలిగించే చెప్పలు ఎవరి దగ్గర ఉంటాయి? అప్పుడు గురువుల దగ్గర ఒక గడ్డి పరక తీసుకొని దాన్ని ఆయుధంగా తయారు చేసి విసేసేవాళ్ళు. వాడు అప్పుడున్నటువంటి వ్యక్తి వేరు, ఇప్పుడున్న శక్తి వేరు. అందుకే అతడున్నటువంటి మంత్రాల ద్వారానే ఇప్పుడున్నటువంటి అనేక రకాల బ్రహ్మోసు అంతర క్షిపణులు కానీ తయారవుతున్నాయి. అంటే అధర్వణ వేదంలో ఉన్నటువంటి సూత్రాలు తెలుసుకొని ఆ సైంటిస్టులు వీటిని గమనించుకుంటూ అటువంటి ఆయుధాలు తయారు చేస్తున్నారు. ఒకప్పుడు రామాయణ కాలంలో మనం బాణం పైన వేస్తే అని పోయి వాడు బాణం వేస్తే కొట్టుకుని పడిపోయేటివి. మరి ఇప్పుడు కనపెట్టలేదు మీకు, బాంబులు అక్కడి నుంచి వాడు వేస్తే డ్రోన్ నుంచి కూల్చేస్తుంది. డ్రోన్ పైకి వెళ్ళి దాన్ని పైన అడ్డుకుని కూల్చేసింది అంటే మేము ఇప్పుడు అబ్బా టెక్నాలజీ అంటున్నాం. అప్పుడు మరి ఆ టెక్నాలజీ మర్చిపోయారు మీరు. అప్పుడు 2 బాణాలు వస్తే ఏందో నీళ్ళ బాణం అంట, అగ్ని బాణం అంట, 2 కూలిపోయినట్ట జోకులు చెప్తారని అప్పుడు అనుకున్న రామాయణ సినిమాలో, సంపూర్ణ రామాయణ అప్పుడు. ఇప్పుడు ఇదే డ్రోన్ వెళ్ళి పైన కుదరికి అబ్బా ఇంత టెక్నాలజీ, చిన్న డ్రోన్ క్షిపణిని కూల్చేసింది. ఇదే మీకే టెక్నాలజీయా? మాదే పురాణమా? ఎక్కడున్నారు మీరు? నా సైన్స్ నువ్వు ఆడుకొని నువ్వు తిక్కశెక్క చేసుకుంటూ నన్ను అంటావేంటారు నువ్వు? ఇది నా దగ్గర ఉన్నటువంటి పుస్తకం, అది నాలో దొంగిలించబడినటువంటి జ్ఞానం అది.
కాబట్టి ఇలా మనకి ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా జ్ఞానం అనేది సమపార్జనలో ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంటుంది. దాన్ని చైతన్యంగా తీసుకురావడానికి నీకు బుద్ధిని ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు అందరినీ ఇక్కడ పెట్టాడు కదా. ఎందుకు అందరి కష్టాలు ఎందుకు వస్తాయి మీరు అడుగుతున్నారు ఇందాక నన్ను. ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఎవరు చెప్పారు మీకు కష్టాలు వస్తాయని? అదే తల్లికట్లో పుట్టావు నువ్వు, అదే ముగ్గురు అన్నదమ్ములు కరెక్ట్గా పుట్టారు, ముగ్గురు ఒకటి పేదవాడు ఒక మధ్యతరగతి ఒక కింద దైవం. ఎందుకు వెళ్ళిపోయాడంటే అంటే అర్థం ఏమిటి? సరైనటువంటి మేధస్సుతో నువ్వు పనిచేయలేదు, సరైన చైతన్యతో నువ్వు పనిచేయలేదు, భగవంతుని పూర్తిగా నమ్మలేదు, నిన్ను నువ్వు నమ్ముకోలేదు. అనేక కారణాల వల్ల నువ్వు పతనం అవుతున్నావు, ఉన్నత స్థాయికి వెళ్తున్నావు. రెండు రకాలు అంతే. నమ్మినోడు హై లెవెల్కి వెళ్ళిపోతాడు, నమ్మనోడు డౌన్ఫాల్గానే ఉంటాడు. నీకై నువ్వు చేసుకునేటువంటి కెపబిలిటీ ఏది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏది? నమ్మితే పూర్తి దేవుడా అంటే నమ్మితే ఆయన చేయడు. నీకు బుద్ధిని ఇచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, చైతన్య స్థితి ఇచ్చాడు, దానికి నవగ్రహాలు తోడిచ్చాడు. ఎక్కడేది బాగాలేదు, సూర్యుడు బాగాలేదా, సూర్యాస్తోత్రం చదువుకో. చంద్రుడు బాగాలేదా, పాలు దానం చేయి. కుజుడు బాగాలేదా, కందులు దానం చేయి. సుబ్రహ్మణ్య దేవాలయంకి వెళ్ళు. నీలో ఆత్మశక్తిని పెంచుకో అని చెప్పినటువంటివే దేవాలయ వ్యవస్థ మనది. ఇవన్నీ పెంచుకుంటూ నీ బుద్ధిని వికసింపజేసుకుంటూ చైతన్యంతో నువ్వు పని చేస్తే, రెట్టింపు ఉత్సాహంతో నువ్వు పని చేయగలిగితే ధనం వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఆనందం ఉంటుంది. అదే వ్యక్తికి ఒక వ్యక్తి ఒక బూతు బొమ్మ చూసే వ్యక్తి దానికి లోనవుతున్నాడు వాడు ఉన్నాడు, చి అని చెప్పి పక్క జరిపేవాడు కూడా ఉన్నాడు. లోనవుతున్న వాడు పతనంలోకి వెళ్ళిపోతున్నాడు, దాని పక్క జరిపిన వాడు ఉన్నత స్థాయికి వెళ్తున్నాడు. భగవంతుడు ఆ దృష్టిని ఇస్తాడు నీకు. వీడేం చేస్తాడు, ఎగ్జామ్ పెడుతున్నాడు ఆయన, 10th క్లాస్ ఎగ్జామ్ ఇది. నువ్వు బాగా రాస్తే పాస్ చేస్తాడు, నువ్వు రాయకపోతే మళ్ళీ రాపిస్తాడు. ఇలా నేను రాపిస్తూనే ఉంటాడు దేవుడు. ఆయన రాపించి 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 ఆయన లాస్ట్కి ఆయన కావాల్సినట్టుగా తీసుకెళ్తాడు మనల్ని. ఆయన ఎప్పుడు ఓడిస్తాడు మనల్ని, మనం ఓడిపోతున్నాం అంతే. ఆయన ఓడగొట్టడానికి ప్రయత్నం ఎప్పుడు చేయడు, గెలపడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ మనం లాస్ట్లో తీసుకొస్తాడు, ఒక్క అడుగురా ప్లీజ్ రా, ఒక్క అడుగురా అని చెప్తాడు. 6 సబ్జెక్టులు ఉంటాయి, ఫస్ట్ టైం 4 పోతాయి, సెకండ్ టైం 2 పోతాయి, థర్డ్ టైం కూడా అరే ప్లీజ్ ఒక్కటి అయిపోతుందా, ప్లీజ్ అయిపోతుంది, ఇంటర్మీడియట్ చదువుతాడు నువ్వు అని తండ్రి ప్రోత్సహించినట్టుగా. ఏది రాకపోతే కూడా ఇగో ఈ ప్రశ్న వస్తా చూసుకో, ఈ ప్రశ్న చెప్పేసి లాస్ట్ మినిట్లో చెప్పి ఆ ప్రశ్న పట్టించి ఏదో గిటాన్ అయిపోతే ఇంటర్మీడియట్లో ఏదో హెచ్ఈసీ ఎంఈసీ చేపించేసి తర్వాత డిగ్రీ చేసి తర్వాత ఆ డిగ్రీ ఎప్పటికీ వీడికి బాగా బుద్ధి బాగా పనిచేస్తుంది. ఆ డిగ్రీలో లేదు బాగా కాన్ఫిడెంట్గా చెప్పి చదువుకొని వాడు ఎంఎస్కి విదేశాలకు వెళ్తాడు. వాడు అందరు ఆశ్చర్యపోతాడు, మరి మీ వాడు పాస్ అవ్వడానికి విదేశాలకు వెళ్ళాడు కూడా అంటారు. అంటే అది బుద్ధి వికాసం కలిగే సమయం కోసం ఎదురు చూస్తుంటుంది. భగవంతుడు కూడా నీకు ఏ సమయంలో ఏది ఇవ్వాలి అది తప్పకుండా ఇస్తాడు, ఇది పరిపూర్ణంగా చేస్తాడు. నిన్ను నువ్వు కాపాడగలుగుతాడు. నువ్వు ఇప్పుడు ఎంత పుణ్యం చేసుకున్నావు, నువ్వు ఎంతమంది దానం చేసావని, ఏ దాన ధర్మాలు చేయవు, ఏ పుణ్యకర్మలు చెయ్యవు అని దోచుకుందాం మనం అని అనుభవిద్దాం, ఈ అమ్మాయిని రేపు చేద్దాం, ఈ అమ్మాయిని మనం మర్డర్ చేద్దాం. ఈ తత్వంతో ఉన్నవాడు ఎందుకు నెక్స్ట్ జన్మలో ఎందుకు బలంగా ఉంటావు? పూర్వజన్మ కృత పాపం ఇవన్నీ నీకు పీడిస్తాయి. ఈ జన్మలో మన శరీరాన్ని ఇచ్చాడు, బుద్ధి వికాసాన్ని ఇచ్చాడు, నవగ్రహాల ధ్యానం చెప్పమని, వేదం చదువుకోమని చెప్పాడు, ప్రార్థన చేయమని చెప్పాడు. ఏది చేయను, పొద్దున్న లేస్తా, మొహం కడుక్కోను, బెడ్ కాఫీ, బెడ్ టిఫిన్, ఇంకోటి ఏంటి ఉతారు వేసుకోవడానికి మళ్ళీ 9 ml వేసుకోవాలి వీడు. రాత్రి 11 తాగుతాడు వీడు, పొద్దున్న లేవడానికి లేవాడు వీడు, లేవగా తలపట్టేసింది అని చెప్తాడు. దానికి ఏంటంటే మళ్ళీ ఉతారు వేసుకోవాలి. ఉతారు అంటే ఏంటంటే మళ్ళీ 2 పెగ్గులు వేసుకోవాలి. ఓ ఇది చెప్పారు మీకు అంటే తాగుబోతాడు, రెగ్యులర్ తాగుబోతు ఉంచుదాం మనం, మంచి వాళ్ళగా మార్చొద్దు మనం. కాబట్టి మన శరీరాన్ని మనమే అంటే సెల్ఫ్ మనకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కోల్పోవడం వల్ల ఒకటి, ప్రతి విషయంలో కూడా ఇతరుల మీద డిపెండెన్స్ ఒకటి, ఇది నేను చేయలేని మన అనుమానంతో జాతకం మీద నిందారోపణ చేస్తూ జాతకం బాలేదు అనుకొని, దేవుడు ఏం చేయలేదు అనుకొని, నాకే కష్టాలు ఇచ్చాడు అనుకొని అనుకోని ఉంటారు. మరి కుక్కనేమనుకుందాం, పిల్లిని ఏమనుకుందాం, పిల్లి తనకు తానే తిరుగుతుంది ఎలక కోసం, కుక్క తనకు తానే తిరుగుతుంది ఆహారం కోసం, కాకి దానిగా తిరుగుతుంది ఆహారం కోసం. వాటికంటే హీనమైన వారు నువ్వు. దేవుడు బుద్ధి ఇచ్చాడు, చదువు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, దాన్ని సంపాదించుకోలేవా? ఎందుకంటే దేవుడు ఏమి ఇస్తాడు నీకు? కష్టంగా నువ్వు అనుకుంటున్నావు, ఇన్ని ఇచ్చాడు కదా ఆయన, నీ కష్టాన్ని నువ్వు తాపుకోవచ్చు కదా. అవి ముఖేష్ అంబానీ కష్టాలు లేవా? అలా ఉంటే అనిల్ అంబానీ కష్టాలు వచ్చి మధ్యలో ఎందుకు రోడ్డుపాలయ్యాడు? ఇప్పుడు ముఖేష్ అంబానీ అంత హైలైట్ ఎందుకు వెళ్ళాడు? దేవుడు ఇద్దరికి సమానంగా డబ్బులు ఇచ్చాడు కదా. ధీరుభాయ్ అంబానీ అనిల్ అంబానీకి ఎంత ఇచ్చాడు, ముఖేష్ అంబానీకి అంతే ఇచ్చాడు. మరి ముఖేష్ అంబానీ ఆసియాలో పెద్ద ధనవంతుడు ఉన్నాడు, అనిల్ అంబానీ 30,000 కోట్ల అప్పులలో ఉన్నాడు. ఇప్పుడు యాక్చువల్గా అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ కంటే ధనవంతుడు ఉన్నాడు. యాక్చువల్గా ఎప్పుడు మీకు ఒక మొబైల్ ఫోన్ వచ్చింది, విప్లవం 500 మొబైల్, ఆ మొబైల్లో 4 లక్షల కోట్ల అధిపతి అయినప్పుడు రిలయన్స్ మొబైల్. అప్పుడు ఆయన ఆదాయం ఎంత ముఖేష్ అంబానీది? 2,72,000. ఈయన 4,24,000 కోట్ల అధిపతి అప్పుడు. ఇప్పుడు 30,000 కోట్లకి అప్పులో ఉన్నాడు అనిల్ అంబానీ, 8 లక్షల కోట్లకి అధిపతి ఉన్నాడు ముఖేష్ అంబానీ. గ్రహాల ప్రభావం ఎందుకుంటుందమ్మా? ఖచ్చితంగా ఉంటుంది. ఉండకపోతే నాకేం చెప్పండి అంటే వాడే ఖర్చు పెట్టుకున్నాడు. మరి వాడే ఖర్చు పెట్టి అవుతుందా? ఆయన ముఖేష్ అంబానీ కూడా మన కొడుకు పెళ్లికి బాగా ఖర్చు పెట్టాడు కదా, ఇందుకు డౌన్ అయిపోలేదు. ఆయన పిల్ల బాగానే ఋతు అంబానీ బాగా ఖర్చు పెడుతుంది కదా, వాళ్ళ పతనం అయిపోలేదు, అవ్వట్లేరు.
ఇక్కడ ఉన్నటువంటి బల్కంపేట అమ్మవారి దేవాలయానికి వచ్చేసి ఆమె తప్పకుండా ₹1,00,00,000 ఇస్తుంది ఇక్కడ. అవును ప్రతి ఆషాఢ మాసాలు ఆవిడ వస్తుంది ఇక్కడ, ఫస్ట్ వచ్చి దర్శనం చేసుకుంటారు. అవును ఎంత గ్రేట్ ఆవిడ. డబ్బులు చేసుకుంటారు, మరి డబ్బులు ఏం చేయాలి? మీరు కష్టపడడానికి ఏం చేయాలి? మీరు అది అసలు ఇంపార్టెంట్. నిరంతరం నేను నువ్వు ప్యూరిఫై చేసుకోవాలి, ఓకే నేను నువ్వు తెలుసుకోవాలి. అంటే నీ కోసం నువ్వు 10 నిమిషాలు ధ్యానం చేసుకో, నీ చుట్టూనటువంటి వాళ్ళ కోసం 10 నిమిషాలు ధ్యానం చేయి, 40 నిమిషాలు భగవంతుడితో అనుసంధానం. ఏం ధ్యానం చేసి నీ ఇష్టం, శివాయనం అనుకుంటావా, నారాయణ అనుకుంటావా, అమ్మవారి పేరు చెప్పుకుంటావా, నీ ఇష్టం ఏదైనా చెప్పుకో. దానికంటే ముందు చేయాల్సిన ఒక పని ఏంటంటే ప్రతినిత్యం నీ తల్లిదండ్రులు ప్రదక్షిణ చేసుకో, ఒకసారి నీ తల్లిదండ్రులు కాళ్ళు కడుగు, ఒకసారి నీ తల్లిదండ్రులు కాళ్ళకి నమస్కారం చేయి. చనిపోయారు వాళ్ళు, వాళ్ళ పట్టణ నిలబడి 1 నిమిషాలు ధ్యానం చేయి. అమ్మ మీరు నన్ను ఎక్కడో ఉన్నారు, తప్పకుండా నన్ను ఆశీర్వదించండి, నేను చేసే పనిలో పరిపూర్ణటువంటి మంచితనాన్ని కలిగించండి. ముందు తల్లిదండ్రులు పూజించు, ఆ తర్వాత దేవుని దగ్గరికి రా, ఆ తర్వాత నెక్స్ట్ నీకు నువ్వు ప్యూరిఫైగా 10 మినిట్స్ నీ వాళ్ళ కోసం పూజించు, ఉన్న ఎన్విరాన్మెంట్ కోసం. ఆ 40 నిమిషాల తర్వాత నువ్వు భగవంతుడు అనుసంధానము 23 అవర్స్ ఆయన నియమడే ఉంటాడు దేవుడు. అబ్బే ఇవాళ సాధ్యం కాదు, ఏదో సులుకబడి చెప్పాడు కిరణ్ శర్మ. రెండు చేయరా బాబు, ఫస్ట్ నువ్వు చేయి, ఫస్ట్ తెలుస్తుంది, నువ్వు అనుకునేది సాధించే అవకాశం ఉంటుంది. మనం అమెరికా వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలి, పాస్పోర్ట్లో వాడి యొక్క దేశం అనుమతి పత్రం కావాలి, వీసా కావాలి. ఆ వీసా కావాలంటే సరైన డాక్యుమెంట్స్ కావాలి. డాక్యుమెంట్లో ఏం కావాలి? నువ్వు పని చేయగలిగే శక్తి ఉన్నప్పుడు పనితనం గురించి నువ్వు చేయాలి. చదువుకోవడం పోతున్నప్పుడు ఏం చదువుకున్నావు, ఏం చదువుకోవద్దు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. రోగంతో వెళ్తున్నప్పుడు ఏం రోగం ఉంది, ఎక్కడ దగ్గర ఎంతో వెళ్ళాలి. అంటే అక్కడ వెళ్ళడానికి ఒక బలమైన కారణం, ఆధారం కావాలి. అక్కడ ఏ కారణం చేసి వెళ్తున్నావో దానికి స్టాంప్ వాడు ఇస్తున్నప్పుడు భగవంతుడికి వెళ్ళడానికి, భగవంతుడు మనకి సాయం చేయడానికి బలమైన కారణానికి ఇవ్వాలిగా మనం. అది నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు? ఈ బలమైన కారణం ఏంటో నీకు నువ్వు తెలుసుకోగలిగితే సక్సెస్ అనేది ఉంటుంది. అప్పుడు గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఖచ్చితంగా ఉంటుంది. ఏది నీకు కావాలనేది నువ్వు ఒక 1 అవర్ నీకు నువ్వు ప్యూరిఫై చేసుకోగలిగితే, నేను చెప్పినట్టుగా పాటిస్తే నీకేం కావాలని తెలిసిపోతా ఆటోమేటిక్గా. ఈ రూట వెళ్తే నాకు అయిపోద్ది పని, ఈ టైంలో నాకు ఈ పని అవుతుంది. నువ్వే చేసుకోవాలి. కలియుగంలో భగవంతుడు ప్రత్యక్షంగా రాడు. నేను విశ్వామిత్రుడా లేదంటే ఆయన వశిష్ఠుడు ఇదే రావడానికి పక్కన ఉండడానికి, ఆయన ఏంటో వాచ్మెన్ ఆయన పక్కన రావడానికి ఎందుకు వస్తాడు? ఆయన బోర్డు పనులు ఉన్నాయి, నీలాంటి వాడు ఇంతమంది చూస్తాడు చూడాలి ఆయన. కాబట్టి నీకంటే అనేది నీ టైం వచ్చినప్పుడు ఆయన తిరుగుతాడు, అనేక టక్కుని చేసి వెళ్ళిపోతాడు అంతే. ఆ వచ్చినప్పుడే అందుకునేందుకు సిద్ధంగా ఉండు. అలా సిద్ధంగా ఉండాలంటే ప్రతి గంట నువ్వు ప్రతిరోజు 1 గంట భగవంతుడితో ఉండాలి, తప్పకుండా అవుతుందా. గ్రహాలు కూడా మనకి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. గురుగారు, ప్రతి ఒక్క జ్యోతిష్యుడు మా జాతకం బాగాలేదు అని వెళ్ళిన వారి దగ్గరికి మీ జాతకం బాగాలేదు అని చెప్తారు తప్ప, మీలాగా ఇలా ప్రత్యేకంగా వివరించిన వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నాం. అంటే ఇది గ్రహాలు కాదురా బాబు, ముందు మీరు మీరు ప్యూరిఫై చేసుకోండి, ఫస్ట్ మీ సరౌండింగ్స్ ని చూసుకోండి అని చాలా గొప్ప విషయం. అంటే గ్రహాలు మనతో సంచరిస్తాయి, అందుకే వాటిని మనం కంట్రోల్ పెట్టుకోవాలంటే నువ్వు ఏకాత్మ భావంతో చేసుకుంటే నిజంగా చాలా ప్యూరిఫై అవుతుందమ్మా. మీరు నంబర్ కానీ చాలా బలం, దాని తపస్సు అంతా. అంటే కమాండింగ్ పవర్ ఏర్పడుతుంది. ఒకవేళ సరే మనం బయటకు వెళ్ళగానే యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్ ఏమవుతుంది? సరే వాడి పొరపాటు మన పొరపాటు తగిలింది, సరే తగలగానే ఘర్షణ ఎందుకు? వీడు కామ్గా ఉంటాడు, నిజంగా చెప్పాడు కామ్గా ఉంటాడు. ఆ కారులో ఉన్నవాడు వాళ్ళతో కూడా రెచ్చి నేను ఇంత తగిలించిన వెళ్ళిపోయాడు, అసలు అక్కడ వెళ్ళిపోవాలి మనం, వెళ్ళిపోవాలి. కానీ మనం వెళ్ళనివ్వదు. అది రాహు కుజుడు కారు కూడా అక్కడే, కేతు కారు కూడా అక్కడే, శని కారు కూడా అక్కడే ఉండని ఊరికే ఉండియాడు. మన బండి స్టాండ్ వేసి క్యారే సాలే చల్ నికల్ బాహర్ నికల్, అరే తగిలింది, వాడి శత్రువు కాదు కదా, నేను చంపడానికి వచ్చినాడు కాదు కదా. ఇక్కడ శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నోరు రాహు ఉడికిస్తుంటాడు, పరిగెత్తిస్తుంటాడు, అంటే మాటలు అనాలి. కుజుడు రక్తపాతం, పొడి చేయి కొట్టేయి. అదే కనుక నీకు ఒక్క గురుడు బలంగా ఉండి పాపల్ని కొట్టాడు, రైట్ నాకు జరిగింది. ఎముడు అరిచాను, నీ సుధపూసనేం కాదు, నీ సుప్పునేం కాదు, నాకు ధైర్యంగా నేమిటి ఉతారు క్యా దిగరాని పంతులు గారు పోనీ, అరే ఏం పోనీ దెబ్బ తగిలిన కారుకి అని ఏం ఉండదు అక్కడ. వాడు ఇచ్చేది పుచ్చుకునేది. నిజంగా చెప్పాలి, రోడ్డు మీద ఘర్షణలు వాడు ఇచ్చేది పుచ్చుకుని ఉన్నాడు. పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా కారు 10 రోజులు ఉండాలి, ఎల్ఐసి ఇన్సూరెన్స్ రావాలి, వాడు తీయాల్సింది తప్ప ఏం చేసుకునేది. దానికన్నా 10 రోజులు కారు రోజులు పెడితే నా పని అయిపోయి ఎవరికి వాడు వెళ్ళిపోతాడు. 1 గంట సేపు ట్రాఫిక్ జాము గొడవలు అందరూ టైం వేస్ట్ తప్ప ఇంకేం లేదు. ఒక తిప్పి కొడితే 100 మంది కార్లు ఆడడానికి 10,000 రూపాయలు పెట్రోల్ డీజిల్ బొక్క అక్కడ. ఆ ఘర్షణ వచ్చేది ఏం లేదు. ఆ క్షణంలో నువ్వు తగలగాని, నువ్వు తగిలింది నీకే, వెళ్ళి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపో. నువ్వే కారోడు దిగి అరే ఇక్కడ వెళ్ళినా ఏమైనా అయిందా, ఎంత తప్పు చేశాని వాడు పశ్చాత్తాపడతాడు. నెక్స్ట్ టైం అయినప్పుడు వాడు మారుతాడు. ఇది జరుగుతుంది ఖచ్చితంగా, ఇది జరిగి తీరుతుంది. యద్భావం తద్భవతి. అందుకని మన భావం కరెక్ట్గా ఉండాలంట. నేను జాతకంలో తప్పకుండా గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. శనీశ్వరుడు నోరు దూల పెడతాడు, కుజుడు తోపాన్ని పెడతాడు, రాహు తిక్క పెడతాడు. ఈ రేపులంటే కారణం రాహువే. అదే రాహు అరే ఆడపిల్ల నా తల్లి అని చూపించేది రాహువే.
అది ఆడపిల్ల తల్లి కదా అందుకని చెప్పి వాడు మార్పడానికి కూడా రాహువే కారకుడు మళ్ళీ. కానీ ఆ సద్బుద్ధిని అక్కడ నీ చైతన్య స్థితి కావాలి. అక్కడ నీకు నేను ఈ అమ్మాయికి నేను రేపు చేయొద్దు, ఈ అమ్మాయిని బలాత్కారం చేయకూడదు, నా తల్లి లాంటి భావన నీకు రావాలి. దేవుడు ఇచ్చేవాడు. నువ్వు పాపం చేసావనుకో నువ్వు దొరుకుతావు, ఎక్కడో దగ్గర శిక్ష పడుతుంది, నువ్వు ఎన్కౌంటర్ అవుతావా, చంపబడతావా, బుడ్డతో కూర్చోబడతావా, ఇంత తర్వాత విషయాలవన్నీ కూడా అయి తీరుతుంది. ఈ గ్రహాలు మనతోనే ఉంటాయి. మనం ఆ క్షణంలో మన ఆవేశాన్ని మన తత్వాన్ని కనుక మనం మనిషిగా మనం ఆలోచించగలిగితే తప్పకుండా ఉంటుంది. ఆలోచన శక్తి ఉంటుంది స్వామి. అందుకే బయటికి వెళ్ళినప్పుడు ఆ శక్తి మనకు ఉండదు. ఇంట్లో నేను ప్యూరిఫై అవుతాను నేను. నువ్వు ప్యూరిఫై అయిపోయినప్పుడు ఆ ఘర్షణ నుంచి నువ్వు ఎస్కేప్ అయిపోయి వాడు కొట్టి వెళ్ళిపోలేదు, నాకేసి నా బడి తగిలింది, ఎట్లా బొక్క అయింది, 10,000 రూపాయలు ఎట్లా నష్టం వచ్చింది, సరే చూద్దాం తర్వాత విషయం, నువ్వు వెళ్ళిపో. ఈ 10,000 నీకు భగవంతుడు ఎక్కడ చేయిస్తాడు. వెళ్తున్నప్పుడు అదే క్రెడిట్ సినిమా బాగా చేశాడు పూజ, మీరు నేను 70 ఇద్దాం అనుకునే 90,000 ఇస్తున్నాడు స్వామి మీకు. ఇచ్చేవాడు వాడు, మనమే ఉంది అక్కడ. ఆ 90,000 10,000 నీకు బొక్క పోయినా యాక్సిడెంట్ దెబ్బ ఖర్చు అయినా 10,000 ఎక్స్ట్రా మిగిలే కదా. ఇచ్చేవాడు వాడు అలా ఇస్తాడు. ఎందుకంటే నీ తత్వం వల్ల నీ మంచితనం వల్ల ఆ పూజ అందరికి నచ్చడం, చాలా బాగా చేశానండి, క్రెడిట్ సినిమా ఎంత బాగా చేస్తాను, యజ్ఞం ఇంత బాగా అనుకోలే, మేము ఇంత మంచి మంత్రాలు చదివాడినా, శిష్యులు బాగా చేశారు, 70 కదా 1,00,000 రూపాయలు ఇచ్చేసి పంతులు గారికి. నాకు అలా ఇచ్చిన చాలా మంది ఉన్నారు. నాకు అలా ఇచ్చిన వాడు చాలా మంది ఉన్నారు. మేము చేసిన హోమాలకి వాడు ఎక్కువ మమ్మల్ని మెచ్చుకొని ఇచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో దానివల్ల మేము అందరం ప్రయోజనకులు అవుతున్నాం. వాడు ఎటువంటి జరుగుతాయనే విషయం నేనే ఎగ్జాంపుల్ కాబట్టి మనల్ని మనం ప్యూరిఫై చేసుకుంటే గ్రహాలన్నీ కూడా మన కంట్రోల్ ఉంటాయి. తప్పకుండా మనం అనుకునేది సాధించడానికి 100% అవకాశం ఉంటుంది. అలాగే గురుగారు, మనిషి జాతకంలో అంటే పెళ్లి కానీ యువకులు కానీ యువతులు కానీ వారి యొక్క జాతకంలో కళ్యాణ గడియలు అనేవి వస్తేనే వివాహం అవుతుందా, అవి రాకముందుకు మ్యారేజ్ చేస్తే ఈ విడిపోవడం, డైవర్స్ అలాంటివి జరుగుతాయా? నేను ఈ మధ్యకాలంలో చూసినటువంటి విషయాల్లో కొంతవరకు ఈ విడాకులు ఎందుకు వస్తాయని బాగా ఆలోచించాను. అంటే చాలా మందికి ఇప్పుడు మోర్ దెన్ బట్ ఐఎమ్ షూర్ అబౌట్ దట్. అంటే నేను చాలా చెప్తుంటాను. నేను 72% విడాకుల కేసులు ఉన్నాయి. 72,000 కేసులు విడాకుల కేసులు ఉన్నాయి 2 రాష్ట్రాల్లో. 72,000 కేసులు ఎట్ ప్రెసెంట్ 10th June 2026 లోపల 72,000 కేసులు విడాకుల కేసులు రన్నింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ప్రతిరోజు 340 కేసులు ఓ పుట్టుకొస్తున్నాయి. పెళ్ళైన 2 నెలలకి, పెళ్ళైన 6 నెలలకి, పెళ్ళైన సంవత్సరానికి, పెళ్ళైన 25 ఏళ్ళకి పుట్టుకొస్తున్నాయి. దీంట్లో ఒక మీకు సెన్సేషన్ తెలుసా, 82.1% మీకు లవ్ మ్యారేజ్ ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకంటారు? రైట్. ఇక్కడ జాతక జ్యోతిష ప్రకారం చూసుకున్నట్టయితే ఎవరి జాతకంలో అయితే రాహు శుక్రుడు కలిసి ఉన్నారు, ఎవరి జాతకంలో కుజ శుక్రుడు కలిసి ఉన్నారు, వారి జాతకంలో ద్వికళత్ర దోషం ఏర్పడుతుంది. చాలా మంది ద్వికళత్ర యోగం అంటారు. 2 పేళం యోగం కాదు, 2 పేళం దోషం. అది కానీ 2 మొగుడు దోషమే. ద్వికళత్ర దోషం అంటారు దాన్ని. ఆ ద్వికళత్ర దోషంలో మనకు మాత్రం చాలా ప్రమాదం ఎక్కువ ఉంటుంది. అది నేను ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే గత నేను 3 ఏళ్ళుగా దాన్ని పరిశోధన చేస్తూ ఈ జాతకాలు ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి చాలా మంది అందరి జాతకాలు ఇదే కలిసి నాకు మ్యాక్సిమం రాహు శుక్రుడు, రాహు కుజుడు 2 గ్రహాలు కలిసి ఉంటే మాత్రం చాలా ప్రమాదం. రాహుతో కళత్రకారు కలిస్తే తప్పకుండా ద్వికళత్ర దోషం ఏర్పడుతుంది. దానికి ముందు తప్పకుండా మనం అమ్మాయికి కుంభ వివాహం కానీ అబ్బాయికి అర్క వివాహం కానీ తప్పకుండా చేయించాలి. అంటే ఈ చెట్టుకి పెళ్లి చేయించడం వల్ల 2వ పెళ్లి అవుతుంది, రియల్ పెళ్లి. కాబట్టి అర్క వివాహం చేయించమని చెప్తాను. ఖచ్చితంగా చేయించండి. ఒక దోషం పోతుంది అమ్మాయికి అబ్బాయికి అని చెప్తాను నేను. ఆ ఒక దోషం ఎఫెక్ట్. రెండవది ఈ 5వ స్థానము 9వ స్థానం లోపించడం. అంటే పుణ్యబలం లేకపోవడం, తండ్రిని ఎదిరించి మాట్లాడడం, తల్లిని కాదు తండ్రిని పూర్తిగా ఎదిరించి మాట్లాడడం చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. తండ్రి యొక్క ద్వేషం అనేది పిల్లలకి చాలా ఇబ్బందికర వాతావరణం కలిగింది. అందరూ చాలా మంది తల్లిని అనుకుంటారు. తండ్రి స్థానానికి బలం లేకపోతే ఆ యొక్క పిల్లవాడు కానీ చాలా జీవితంలో చాలా నష్టపోతారు వాళ్ళు. ఆ తండ్రి స్థానం కనుక లోపభూయిష్టమైతే, పాపగ్రహాలకు యుతి అయితే మాత్రం వాళ్ళకి ద్వికళత్ర దోషం ఏర్పడుతుంది. దానివల్ల వివాహం ఆటంకం అవ్వడము, ఇబ్బంది కలగడము, లేట్ అవ్వడము, 2వ వివాహం జరగడము లాంటివి ఎక్కువ జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇది చాలా మంది నాలాంటి చేసి మీకు జన్మలగ్నం నుంచి 7వ స్థానంలో కుజుడున్నాడు, కుజ దోషం. ప్రతి ఒక్క పంచాంగం పట్టుకున్న ప్రతి ఒక్క జ్యోతిష్కుడు, ప్రతి ఒక్క వెధవ జ్యోతిష్యం తెలియని వాడు వెధవ 7వ ఇంట కుజుంటే దోషం అంటాడు. రే అంటే ధరణి దానికి సూత్రం ఏంటంటే లగ్నం నుంచి 7వ స్థానం, లగ్నంలో ఉండడం, లగ్నం 2వ స్థానం, 4వ స్థానం, 7వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానం, ఈ స్థానాల్లో కుజుడు ఉంటే మీకు కుజదోషం ఉంది, మీకు పెళ్లి ఆలస్యం అవుతుంది, మీరు ఈ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టండి, ఈ పూజ చేయండి, ఆ పూజ చేయండి. ఒరే ఎందుకు అలా చెప్తారు? మకర లగ్నానికి మకర రాశి దోషం లేదు, ధనుసు లగ్నం ధనుసు రాశి దోషం లేదు, మీన లగ్నం మీన రాశి దోషం లేదు, అక్కడ కుజుడున్న దోషం లేదు. వృశ్చిక మేష రాశి వారికి కుజదోషం ఉండదు, సింహరాశి వారికి కుజదోషం ఉండదు, గురుదృష్టిన వారికి కుజదోషం ఉండదు. మరి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వదిలిపెట్టారా? మీరు ఎక్కడుంటాయి? దేవకేరళం అనే గ్రంథంలో ఉన్నాయి. దేవకేరళము అనే గ్రంథంలో స్పష్టంగా ఇవి ఉన్నాయి. కానీ వెధవలు కుజుడు మీకు కష్టం ఉన్నాడు, దోషం లేదు భయపడతారు. రెండవది కుజదోషం శాస్త్రం ఎంచబడిందంటే
8వ ఏట పెళ్లి చేసేప్పుడు మాత్రమే చూసుకోవాలి. రజస్వలాపుర వివాహానికి మాత్రమే కుజ దోషం. ఓకే. అంటే రక్త అంటే ఈ అమ్మాయికి ఋతువు రాకముందు, కుజుడు అంటే ఋతుకారకుడు, అంటే అమ్మాయి మెచ్యూరిటీ కారకుడు. ఈ ఋతువు అయిన తర్వాత పెళ్లి చేసేటువంటి పెళ్లి ధర్మబద్ధమైనది కాదు, వేదబద్ధమైనది కాదు. రజస్వలాపుర వివాహం వేదబద్ధమైనది, ధర్మబద్ధమైనది. ఇప్పుడు మన కాంట్రవర్సీ, కిరణ్ శర్మ బాల్య వివాహాలకి ఊతం ఇస్తున్నాడు. మరి బాల్య వివాహం అంటే ఇప్పుడు అమ్మాయికి 6 ఏళ్ల పిల్లాడికి, 6 ఏళ్ల అమ్మాయికి 30 ఏళ్ల పిల్లాడి కాదురా, 8 ఏళ్ల అమ్మాయికి 10 ఏళ్ల అబ్బాయిని వివాహం చేయాలి. చేసి అబ్బాయి తల్లి ఆ ఇంట్లో ఉంటాడు, అమ్మాయి ఇంట్లో ఉంటుంది. అమ్మాయి డిగ్రీ చదువుకోవాలి, అబ్బాయి డిగ్రీ చదువుకోవాలి, అబ్బాయి వేదం చదువుకోవాలి, అమ్మాయి పురాణం చదువుకోవాలి. 18 ఏళ్ళు నిండిన తర్వాత వాడికి 20 ఏళ్ళు వచ్చినప్పుడు కాపాడిని పంపించాలి. ఇది ధర్మబద్ధమైన వేద వివాహం. ఇది ఎవరో చెప్పింది బాల్య వివాహం చేయడం అని చెప్పింది ఎవరో మీకు? ఇలా చేసే ప్రమాదం. 30 ఏళ్ళ దరిద్రుడు తీసుకొచ్చేసి 10 ఏళ్ల పిల్ల కంటే దరిద్రం, అది నేరం. ఇలాంటి ధర్మబద్ధమైన వివాహం. దీనివల్ల ఏమవుతుందంటే ఇద్దరికి ఒకరికొకరి అనుబంధం ఎక్కువగా ఏర్పడుతుంది. 10 ఏళ్ల కంటిన్యూటీ ఉంటుందిగా. దే ఆర్ ఇన్ లవ్, దే బోత్ ఆర్ ఇన్ లవ్, దే బోత్ ఆర్ నాట్ ఇన్ అదర్ లవ్, దే బోత్ ఆర్ ఇన్ సేమ్ లవ్, సేమ్ ట్రాక్లు ఉంటారు వాళ్ళు. ఎందుకు? సండే సండే అమ్మాయి ఇస్తుంది, సండే సండే వాడు చెప్తాడు నా భార్య ఇచ్చింది, వాళ్ళ అమ్మాయి చెప్తుంటుంది ఎరా నీ పెళ్ళాము చూసావా అంటుంది. ఇట్లా అయిపోతే ఏం రోజు నీ పెళ్ళాము చూసినావరా నీ పెళ్ళాన్ని అంటాడు. అందుకని వాడు సిగ్గుపడతాడు, ఈ అమ్మాయి సిగ్గుపడుతుంది. ఆ సిగ్గులు ఇద్దరికి సిగ్గులు మొగ్గలై ఇద్దరిలో ఈ 10 ఏళ్ల ఇద్దరి మధ్యలో ఒక మంచి విడిపోయిన బంధం ఏర్పడుతుంది. విడిపోయిన బంధం ఏర్పడుతుంది. సూపర్ సార్. ఎందుకంటే అప్పుడప్పుడు వస్తాడు మంచి నేతరికి వాడు మాట్లాడుతుంటాడు, బాగున్నావు చదువుకుంటున్నావా, అది డిఫరెంట్ గా ఉంటుంది. అది చెప్పలేటువంటి ఉంది. ఇది నాకు అనుభవమే, ఇది నాకే అనుభవం. నా పిల్లానికి 14 ఏళ్ళు, నాకు అప్పుడు 15 ఏళ్ళ పెళ్ళి అయిపోయింది. మాకు 5 పెళ్ళి రేసులాపురం, అది మా అక్కకి అలాగే, నాకు అలాగే, మా తమ్ముళ్ళందరికీ కూడా రేసులాపురం ఏమో చేసుకున్నాం మేము. వెరీ హ్యాపీ, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఇప్పుడు చేసుకోమని చెప్పండి నా ఉద్దేశం కాదు, అలాంటి పరిపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే నా భర్త నా భార్య అని పర్ఫెక్ట్గా ముద్ర పడిపోతుంది తప్ప ఇంటర్మీడియట్కి వెళ్ళంగానే అబ్బాయి బాగున్నాడు సైడ్ కొడదాం, పోరి బాగుంది సైడ్ కొడదాం దీనికి అనేటువంటి తత్వం ఉండదు. ఎందుకంటే ఇంటికి వెళ్ళా నా భర్త ఉంటాడు, నా భర్తకి తీసుకెళ్ళాలి, నా భర్త ఇలా మాట్లాడాలి, వచ్చేవారు మా ఆయన వస్తాడు మా ఇంటికి, నా పిల్ల వచ్చేవారు నా ఇంటికి వచ్చి వీడు అనుకోవడం. ఇద్దరిలో ఒక డిఫరెంట్ ఆఫ్ యాటిట్యూడ్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఇద్దరికి అది లేదు. ఇంటర్మీడియట్ ఒకళ్ళెవరు, డిగ్రీలో ఒకళ్ళెవరు, బీటెక్లో ఒకళ్ళెవరు, ఆఫీస్లో ఒకళ్ళెవరు, ఇంట్లో మొగుడు. ఇదేనా ఇంట్లో పెళ్ళాం, ఇంట్లో మొగుడు. అన్కల్చర్గా నడిచిపోతుంది ఇప్పుడంతా కూడా. ఇది కాదని కూడా నాకు చెప్పండి, సమానం చెప్పండి. మోర్ దెన్ 40% ద పీపుల్ లైక్ దట్. మోర్ దెన్ 40% ఇంట్లో ప్రియుడు, ఆఫీస్లో ప్రియుడు, ఇంట్లో మొగుడు. ఇది ఇంట్లో ఇల్లాలు, ఇంట్లో ప్రియురాలు చెప్పినట్టుగా ఇంట్లో ఇల్లాలు ఉంటుంది, ఆఫీస్లో వీడికి ప్రియురాలు కూడా ఉంటుంది. నథింగ్ బట్ దాని డేటింగ్. దాని సమాజం కూడా ఒప్పుకుంటుంది ఇప్పుడు. ఏమని? ఒకవేళ భర్తకి ఇద్దరు కనుక మెచ్యూరిటీ ఉండే పెద్దవాళ్ళు అయితే ఒకరికొకరు ఇప్పుడు ఎంజాయ్ చేయొచ్చు, దానికి తప్పు లేదని చెప్తుంది కోర్టులు. మనకి ఏ దరిద్రంలో ఉన్నారో మనం, ఏ దరిద్ర భావజాలం కాదు, ఈ ధర్మమా? పక్కోడి మతాన్ని పక్కోడి ధర్మాన్ని తీసుకొచ్చుకుంటాం. పక్కోడి మతం అలా ఉంది. వాడు అక్కని దగ్గర పడుకుంటాడు, చెల్లికి దగ్గర పడుకుంటాడు, అమ్మకి దగ్గర పడుకుంటాడు, పిల్లలకి అంటాడు వాడు. బట్ మన సమాజంలో ధర్మంలో అది లేదురా. అది కదా ధర్మం అంటే. నా ధర్మంలో ఆడపిల్లని నా తల్లి, నా దేవతను చూస్తాడు అంతే వాడు. ఇది సనాధర్మ గొప్పతనం. అంటే ఇలా మీరు అన్నట్టుగా గ్రహాల యొక్క కష్టాల యొక్క గ్రహాల యొక్క ప్రభావంతో పెళ్లి ఏటవుతుందంటే ఇలా మనం చూసే విధానంలో తప్ప ఈ పెళ్ళిళ్ళు అనేవి సరైన సమయంలో. నిజంగా వేదధర్మం అంటే 11 ఏళ్ళ పెళ్లి, లేదు 18 ఏళ్ళకి పెళ్లి, తర్వాత 21 ఏళ్ళకి పెళ్లి, తర్వాత 24, 23 ఏళ్ళ పెళ్లి, తర్వాత 25, తర్వాత 29 వచ్చే పెళ్ళిని తెలుసా? రెండవ వివాహం. 29 ఏళ్ళు వెయిట్ చేసామనుకో నీకు రెండో మూడో రెండో పిల్ల అవుతుంది గ్యారంటీ. ఇక 31 పెళ్లికి డబుల్ డెక్కర్ వస్తుంది. అంటే ఏమిటి? వీడికో కొడుకో బిడ్డ ఉంటుంది, దీనికో కొడుకో బిడ్డ ఉంటారు, వాళ్ళతో పెళ్లి చేసుకోవాలి. 30 ఏళ్ళకి డబుల్ డెక్కరే. ఇప్పుడు డబుల్ డెక్కర్లే ఉన్నారు, అది చూసుకోండి. 30 ఏళ్ళ వరకు మీరు వెయిట్ చేయకండి, 29 ఏళ్ళు వెయిట్ చేయకండి. 25వ ఏట మ్యాక్సిమం మీరు పెళ్లి చేసుకోండి. సుఖవంతమైన జీవనం ఉంటుంది, లేదా ఇబ్బంది పడతారు, ఇది గ్యారంటీ. జాగ్రత్త. ఇది బెదిరించట్లా, విషయ పరిజ్ఞానం కోసం చెప్తాను అంతవరకే. ఎవరైనా బాధపడి ఉంటే ముందుగానే క్షమాపణ అడుగుతున్నాను. తర్వాత నన్ను వేసుకోవద్దు. మీరు నన్ను వేసుకునే ధైర్యం మీకు లేదు. మీ ప్రశ్నకి 100 సమాధానం చెప్పగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాడు కిరణ్ శర్మ ఒక్కడే, అది గుర్తుపెట్టుకోండి. చక్కగా వివరించారు. అలాగే చెప్పాను కదా కళ్యాణ గడియలు అని అనేది ఖచ్చితంగా ఉంటాయా మనిషి యొక్క? తప్పకుండా ఉంటాయి. అంటే ప్రతి వ్యక్తి జాతకంలో సప్తమ స్థానంలో గురుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సప్తమ కళత్రాధిపతి యొక్క ప్రభావం ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంటుంది. ఆ గ్రహాల యొక్క శుభగ్రహాల యొక్క ప్రయాణం వల్లనే వివాహ యోగం ఇప్పుడు. అందులో శని కూడా చాలా శుభకారకుడు. శని కూడా తప్పకుండా సప్తమ స్థానానికి కారకుడు వాడవుతాడు. ఈ శనిగురుల యొక్క సంచారము, శనిగురుల యొక్క సంయోగము, శనిగురుల యొక్క ప్రభావము తప్పకుండా ఆ సమయంలో పెళ్ళి అవడం కావాలి. ప్రతి వ్యక్తి జాతకంలో ఈ 2 గ్రహాల ప్రభావం లేకుండా పెళ్లి అవ్వదు వాళ్ళకి. అలాగే బుధుడు
కుజుడి ప్రభావం లేకుండా సంతానం అవ్వదు. కుజుడు బుధుడు రవి ఈ గ్రహాలు లేకుండా సంతానం అవ్వదు, ఇంపాసిబుల్ అది. గురుడు శనేమో వివాహానికి, బుధుడు కుజుడు రవి ముగ్గురు సంతానానికి కలుగుతారు. రెండవది ఆకస్మిక ధనలాభానికి, ఆకస్మిక ధన నష్టానికి శని కుజుడు కారకుడు. ఇవి కూడా ఉంటాయి. ఒక ఇల్లు కొనాలంటే తప్పకుండా మీ జాతకంలో చంద్రుడి యొక్క బలం బాగుంటే ఇల్లు కొంటారు, చంద్రుడి బలం బాగైతే ఇల్లు కొనాలి. ఇవన్నీ కూడా గ్రహానికి 100% ఉందమ్మా. ఒక్కొక్క గ్రహం ఒక కారకత్వం అనుకుంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మనం కొన్ని 100 ఎపిసోడ్లు చేసుకోవచ్చు, చేసుకుందాం, భవిష్యత్తులో చేసుకుందాం. బట్ పెళ్లికి మాత్రం తప్పకుండా శుభగ్రహాల కలయిక, శుభగ్రహాలకు యుతి స్థితి ఉంటేనే మనకి వివాహం జరిగే అవకాశం ఉంటుంది. చెప్పాను కదా, 18, 21, 23, 25, 27, 29, 31 ఈ సమయంలోనే గురు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది, గురు శని ప్రభావం. మిగతా అంటే ఎవరి జాతకంలో సరే మిగతా టైంలో వచ్చేది కష్టం. బట్ 25 తర్వాత వచ్చేటువంటి శని వక్రగతుడై పాపగ్రహాలు చూతిపండి వివాహం చేస్తాడు, కానీ రెండో వివాహం దారి తీస్తాడు. ఓకే గురుజీ, మనిషి ఇప్పుడు ఆశ్లేష బలి గురించి కానివ్వండి, పితృదోషాల గురించి కానివ్వండి, ఇట్లాంటి రకరకాల దోషాలతో బాధపడుతుంటారు చాలా మంది. సో వాటిని సామాన్యుడు ఎఫర్ట్ చేయలేనంతగా పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. పూజలు కానివ్వండి, వాళ్ళు ఎఫర్ట్ చేసే విధంగా చెయ్యని విధంగా చాలా చిన్న పరిహారాలతో వారి యొక్క జాతక దోషాలు తొలగించుకోవడానికి ఏం చెప్తారు మీరు? ఇక్కడ 2 విషయాలు. ఎఫోర్ట్ చేయలేని అటువంటి వ్యక్తి రోజుకి 4 పెగ్గులు తాగడానికి మాత్రం ఎఫోర్ట్ చేయగలుగుతాడా? రోజు చికెన్ తినడానికి ఎఫోర్ట్ చేయగలుగుతాడా? రోజు మటన్ తినడానికి ఎఫోర్ట్ చేయగలుగుతాడా? రోజు బైక్లలో పరిగెత్తుకుంటూ పరికిరాని చోటు తినడానికి ఎఫోర్ట్ చేయగలుగుతాడా? దమ్ము కొట్టడానికి 3 కిలోమీటర్లు వెళ్ళగలుగుతాడా? పరికిరాని 4 సిగరెట్ తాగలుగుతాడా? ఇవన్నిటికి ఎఫోర్ట్ చేయగలుగుతాడు, ఒక పూజకి ఎఫోర్ట్ చేయలేడా? ఈ 41 రోజులలో నువ్వు ఈ చెడు అలవాటు ఖర్చు మానేస్తే పరమ పవిత్రమైనటువంటి ఆశ్లేష బలి పూజలో, ఇతరత్ర కుజదోష పూజలో, ఇతరత్ర గ్రహజాతకంలో గ్రహ పూజలో చేసుకునే కెపాసిటీ ఏర్పడుతుంది కదా. లేదు కనీసం 6 నెలలకు ఒకసారి నేను లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటే సరిపోతుంది కదా. ఎఫోర్ట్ చేయలేని వాడు ఎవడు లేడు, అందరూ ఎఫోర్ట్ చేయగలరు. అయితే విన్నట్టుగా కొన్ని పూజలకి తాహత మించి ఉంటుంది. ఇప్పుడు ఇందాక మీరు ఎగ్జాంపుల్ ఆశ్లేష బలి పూజ లిటరల్గా చెప్పాలంటే మీకు 70,000 ఖర్చు అవుతుంది, సామాన్లు కాక. పంతుల దక్షిణ ఎంత అవుతుంది. ఇక్కడ ఆ మంత్రాలు వేరు, ఆ క్రియ వేరు. ఆ నాగ సర్పాల బొమ్మలు వేయడానికి మనకి 4 గంటల పని పడుతుంది. 2 బ్రాహ్మణులు 4 గంటలు కష్టపడితే బొమ్మలు వేయడానికి, ఆ రూపం వేయడానికి టైం పడుతుంది. వాడికి మేము 15,000 ఇవ్వాలి. ఆ 2 బొమ్మలు వేయడానికి 15,000 ఇవ్వాలి వాళ్ళకి. ప్లస్ ఒక్కొక్క పాము యొక్క సర్పాల యొక్క ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క పిండం పెట్టుకుంటారు, బలి అంటారు దాన్ని, అది పెట్టుకుంటారు. దాని పేరు ఆశ్లేష బలి. అలా పెట్టుకుంటూ వెళ్ళాలి. దానికి ఒక్కొక్క మంత్రం వేరుగా ఉంటుంది. ఒక్కొక్క కర్పూరం వెలిగించి ఒక మంత్రాలు తర్పణాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది, శ్రద్ధగా ఉంటుంది. కొడితే వాడు తప్పు చేస్తే కొడితే దిమ్మ తిరిగిపోద్ది వీడికి. చేసినోడికి ఎఫెక్ట్ పడుతుంది, చేసినోడికి ఏం కాదు, రిజల్ట్ గుడ్. చేసిన తప్పు చేస్తే ఎఫెక్ట్ పడుతుంది. అందుకే 70,000 రూపాయలు మినిమం దక్షిణ అవుతుంది. మినిమం అది కూడా మాక్సిమం అయితే 5 లక్షలు, మినిమం 70,000 అవుతుంది. దానికి సామాన్లు కాక, సామాన్లకి 30,000 దాకా ఖర్చు అవుతుంది. మీకు అంటే 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. దాన్ని ఎఫోర్డ్ చేయలేడు, కరెక్ట్గా ఒప్పుకుందాం మనం. దానికి ఏం లేదా? ఎందుకు లేదు? అందరికి పూర్వ గుడిసే ఉన్నాడు పాపం, ఒకడు సింగిల్ బెడ్రూమ్ ఉన్నాడు, 2 ఆడపిల్లలు, కొడుకు, భార్య, 10 నెలలకు 20,000 జీతం వస్తుంది, బతుకుతున్నాడు. వాడు పెట్టే స్వామి గురుగారు 5 నెలల జీతం ఎగిరిపోతుంది, స్వామి నాకు తిండి ఉండకూడదు అనుకుంటున్నాడు. దానికి మార్గం ఉంది. ఒక సర్పాన్ని, ఒక చిన్న వెండి బింబం తెచ్చుకొని, రాగి బింబం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని రోజు నువ్వు శుభ్రంగా, నువ్వు ఒక 10 నిమిషాలు, నీ భార్యకు 10 నిమిషాలు, పిల్లలకు 10 నిమిషాలు, 1 గంట సేపు శరవణ భవ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః, శరవణ భవ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః, లేదా కుజుడి అష్టోత్తర నామాలు, సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః, స్కందాయ నమః, కుజాగ్రజాయ నమః, అనే పార్వతీ నందనాయ నమః, శివపుత్రాయ నమః అనేటువంటి నామాలు ఉంటాయి. అవి చదువుకొని ప్రతి ఒక్కరు చేసుకుంటే 41 రోజులు నిష్ఠగా చేయగలిగితే తప్పకుండా ఆశ్లేష బలి పూజ నీకు అవుతుంది. ఆఖరి రోజున ఆ యొక్క బింబాన్ని అసలు మినుములలో పెట్టేసి, ఉలవలో పెట్టేసి, ఒక బ్రాహ్మణి పిలిచి దానం ఇచ్చేసి, నాకున్నటువంటి ఆశ్లేష అన్నటువంటి నక్షత్ర దోషం పూర్తిగా తొలగిపోయి నాగదోషం తొలగిపోవాలని చెప్పేసి ఈ బింబాన్ని దానం ఇచ్చని చెప్పేసి వాడికి 150 ఇచ్చి దండం పెట్టుకుంటే సమస్త ఆశ్లేష బలి పూజ ఫలితం మీకు దొరుకుతుంది. ఎందుకు దొరకదు? ఖచ్చితంగా దొరుకుతుంది. దాన్ని పర్ఫెక్ట్గా చెయ్యాలి కదా. 41 రోజులు చెయ్యాలి, నమ్మకంతో చెయ్యాలి. సుబ్రహ్మణ్య స్వామి కూర్చోవాలి, వచ్చాయన ఆయన శూలం పట్టుకొని వచ్చి సుబ్రహ్మణ్య స్వామి నిలబడాలి, మయూరు వాళ్ళని కూర్చున్నట్టుగా నువ్వు పూజ చేయాలి. అలాంటి తత్వం ఉండాలి. అప్పుడు ఇదంతా ఆయన ఇంటనే ఉంటాడు ఖచ్చితంగా. నువ్వు పిల్లలు హరహర అని నిలబడతాడు, శరవణ భవ అంటే నిలబడతాడు ఆయన వచ్చి అక్కడ. అది మనం చెయ్యం. మనకి అంత ఇన్స్టెంట్ తీయగానే నూడిల్స్ రెడీ అయిపోవాలి, నోట్లు వేసుకోవాలి, 2 minutes అయిపోవాలి పని. వాడికి అంత ఓపిక లేదు. 40 రోజులు ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో పరీక్షలు వస్తాయి. పిల్లలకి జ్వరం వస్తుంది, ఇంకోటి అవుతుంది, ఈ బామ్మడికి యాక్సిడెంట్ అవుతుంది, దీని పిల్లలకి ఇంకోతో తగ్గాలిపోతుంది, నిందలు వస్తాయి, ఈయనకైనా ప్రాబ్లం, అనారోగ్యం వస్తుంది. ఇలాంటివి అనేక ఉంటాయి. కాబట్టి కేర్ఫుల్గా ఉండే ప్రయత్నాన్ని చేస్తే తప్పకుండా
నువ్వు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరుతుందో సందేహం లేదు. ఎన్నో లక్షల రూపాయలు కూడుకున్నటువంటి ఆశ్లేష బలి పూజని Simple. మీరు చాలా సింపుల్ గా ఇంత పబ్లిక్ గా మీరు చెప్పడం అది చాలా గొప్ప విషయం. సింపుల్ ఏ కాదు, ఇది చాలా కష్టమైంది. 41 రోజులు దీక్ష అంటే చాలా భయంకరంగా ఉంటుంది. కానీ మనకి ఏ రూపాయి ఖర్చు లేకుండా నిన్ను నువ్వే ₹1 కోటి సమానంగా ఖర్చు పెట్టుకోవచ్చు. నీకు నువ్వే ₹1 కోటి ఖర్చు పెట్టుకుంటున్నావు. అదే అర్థం అక్కడ, నీ ₹1 కోటి ఖర్చు పెట్టుకుంటున్నావు. అది యోగం ఉంటుంది. చక్కగా వివరించారు. చివరిగా ఒక ప్రశ్న గురించి, ప్రస్తుతం సోషల్ మీడియాలో మీరు చూస్తూనే ఉన్నారు, ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ల గురించి మనం లేటెస్ట్గా వింటూ ఉన్నాం. అసలు ఏంటి గురూజీ, ఏం జరుగుతుంది? అంటే వాళ్ళని మనం అతిగా వాళ్ళని ప్రేమిస్తున్నాము, అభిమానిస్తున్నాం, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళ యొక్క వీడియోస్ అన్ని చూస్తున్నాం. ద పీపుల్ ఆర్ చైతన్య చెప్పినట్టుగా దే నీడ్ ఇన్స్టెంట్ రిజల్యూషన్, ఇన్స్టెంట్ దాని ఏంటంటే రిజల్ట్. రెండు కావాలి. నేను ఇప్పుడు మారిపోవాలి. ఒక ఆయన చేస్తుంది సరే, పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్తుండగానే మారిపోతామా? ఆ విన్నంత వరకు వింటున్నాము, అవిని ఆచరించే వాళ్ళు లేరు. అంటే ఇన్ఫ్లుయెన్సర్ల జోలికి వెళ్ళేసి షేర్ మార్కెట్లో పెట్టుబడి, ఇన్ఫ్లుయెన్సర్ జోలికి వెళ్ళేసి ఏదో రీల్స్ చేసేసి, ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినట్టుగా మీరు యూట్యూబ్లో ఏర్పాటు చేసుకొని ఇన్ఫ్లుయెన్స్ల వల్ల మీరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే మీ బతుకు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా పోతుంది. కాబట్టి బీ కేర్ఫుల్. మీరు ఎంతవరకు కెపాబిలిటీ ఉన్నారు. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక రకమైనటువంటి వాడికి వాడే ఒక మంచి ఒక చైతన్యవంతమైనటువంటి క్రియేటర్ వాడు. నీకు నువ్వే డైరెక్టర్వి, నీకు నువ్వే ప్రొడ్యూసర్వి, నేను తెలుసుకో అంటానే. యూ జస్ట్ రికగ్నైజ్ యువర్ సెల్ఫ్. ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం వద్దు, విను, కానీ ఆచరించదగిందే విను. ఆచరించదగింది నువ్వు వినకు. నీ సాధ్యంగా వదిలేసే, ఎందుకు విని డబ్బులు వేస్ట్ అనవసరంగా. అంటే ఆచరించదగిందే నువ్వు వింటే సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది. రెండవది, ఫస్ట్ నీ మీద నువ్వు ఫోకస్ చేసుకో. బయట మీద ఎవరు పెట్టేసి ఆ ఇన్ఫ్లుయెన్స్ చెప్పాడు వాడు ఫోకస్ చేయకు. జిమ్కి వెళ్తాడు వీడు 2 రోజులు 10,000 కట్టాడు. అమ్మ వచ్చేసి అమ్మ నేను చేస్తా అని చెప్పి 10,000 తీసుకెళ్ళి కడతాడు. 2 రోజులు వెళ్తాడు, 3 రోజు డుమ్మా, 5 రోజులు వెళ్తాడు, 7 రోజులు వెళ్తాడు, 9 రోజులు డుమ్మా, 10 రోజులు డుమ్మా, 11 రోజులు ఎవరు వస్తారు ఎవరితో వెళ్ళిపోతాడు. వీళ్ళమ్మ చెప్పడం ఒకటి, వాడు పోయింది ఒకటి. సింపుల్ లాజిక్. అంటే నీ జీవితాన్ని సరైన ట్రాక్ వెళ్ళడానికి దేవుడు బాగా ట్రై చేశాడు. బట్ ఈ బుద్ధిని ఇచ్చాడు, వీడు వస్తాడు చూద్దాం చెప్పి వదిలేశాడు ఆయన. ఇప్పుడు ఆడ మానేశాం, అయిపోయింది. ఆ ఇన్ఫ్లుయెన్స్ చెప్పింది కరెక్టా? నీకు ఏదైతే కండలు వస్తాయి, 6 ప్యాక్ వస్తుంది, 10 ప్యాక్ వస్తుంది, ఎవరికలా ప్యాక్? గట్టిగా నువ్వు కూర్చొని నువ్వు యోగాసనాలు వేసుకుంటే అవతోడు కత్తిపెట్టి పొడిచినా నీ పొట్టకేం కాదు. 2 కాళ్ళు పైకెత్తి 3 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయగలిగితే, నేలపై నడుము అలా కానిచ్చి తలని కాళ్ళని పైకి లేపితే నీ పొట్ట అవతోడు కత్తో పొడిస్తే కూడా పొడుచుకున్నంత గట్టిగా ఉంటుంది. అది యోగాసనాలు. అది వదిలిపెట్టి వాడిక్కడికి పోయి కాళ్ళ పైకి లేపి ఇది లేపి ఎందుకు వస్తారు? చోట్లకి ఎక్కేసి వాడిచ్చే ఫ్రూట్స్ అంటే వాడు ఏదో ఇస్తాడు, వాడు ఐ ఫ్రూట్స్ ఇచ్చేది అవి వేసుకొని లావైపు సరిపోద్దా? అది కరెక్ట్గా. సో అలాంటివి మీరు చేయక్కర్లేదు. అదే అంటే ఇన్ఫ్లుయెన్సర్ నువ్వు గురువాకు, నీకు నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేస్తే సక్సెస్ లైఫ్ మీద తప్పకుండా ఉంటుంది. అనుకునే శుభయోగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇందులో మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్లుయెన్సర్ల మాట అన్ని కరెక్టేనా అనేది కరెక్ట్ కాదు. సామెత వారు చెప్తున్నారు, అది ఇన్ఫ్లుయెన్సరే. చాలెంజ్ వాడు చెప్తున్నారు ఇన్ఫ్లుయెన్సరే. కొన్ని మేము స్వీకరిస్తాం, తప్పకుండా స్వీకరిస్తాం. మేము గరికపడ కొన్ని విషయాలు చెప్తాను, నేను వ్యతిరేకిస్తాను కొన్ని విషయాలు. ఇట్స్ అ వెరీ గ్రేట్ ప్రవచనకర్త ఆయన, కానీ కొన్ని విషయాలు వ్యతిరేకిస్తాను. ఎందుకు? అన్ని పురాణాలు దేవుడు ఆయన గరుడ పురాణం చదవలేదు, అర్థం కాన గరుడ పురాణం. దాంట్లో మాసికాలు అంటే ఏమిటి, సంవత్సరం రాసి ఉంది. ఈయనేమంటాడు, ఎవరు చెప్పాడు మీకు? 12 రోజుల కర్మ, సూతకం లేదు, మైలం లేవు, మాసికాలు ఇవేం లేవు. ఇది ఎంత భావజాల్యం అసలు. ఇది డైరెక్ట్ గా ఇది ఇలా కరెక్ట్ కాదు. ఒక తాటి మీద ఉంటాడు, భగవంతుడి నుంచి కరెక్ట్గా చెప్పండి. ఇది గరుడ పురాణంలో మాసికాలు ఉన్నాయి. గరుడ పురాణంలో ఎన్ని మాసికాలు ఉన్నాయి, ఎప్పుడెప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎందుకు పెట్టాలి, పెట్టకపోతే ఏమవుతుంది అని స్పష్టంగా చెప్పబడింది. అంటే ఇవన్నీ తెలుసుకోకూడదు. అందుకే నేను వ్యతిరేకిస్తాను కొన్ని విషయాలు. కొన్ని విషయాలు ఏం చేస్తాను, వెరీ గ్రేట్ పర్సనాలిటీ. నేను ముఖమాటలేదు, నాకు ఎట్టి పెద్ద మొహమాటపడను. నేను ఎవరినైనా నేను కేర్ చేయను. ప్రతి ఒక్క కింది స్థాయిలో నేను గౌరవిస్తాను. నేను బ్రాహ్మణి గౌరవిస్తా, మాలమాదిని గౌరవిస్తా, కులాన్ని ఎప్పుడు నేను తీసుకోను. ఐ వెరీ రెస్పెక్టబుల్ ద పర్సన్. అట్ ద సేమ్ టైం మడిగట్టుకొని ఉంటే నా బిడ్డని ముట్టుకోను, బయట నుంచి ముట్టుకుంటాను. నా మడి ఆచరణప్పుడు నా కూతురు నా భార్యని ముట్టుకోలేను, దూరంగా ఉంటా. కింద పెడితే కింద పెట్టు, నీళ్ళు జరుపుకొని తీసుకుంటా. అది నా మడి, నా ఆచారం. అది నాన్న నువ్వు ఓడివి ముట్టుకొని కాఫీ తాగవు, నా ఇష్టం రా. నేను నువ్వు మటన్ తీసిన గుజ్జలు అన్నం వండుతావు, పులిహోర వండుతావు, నేను తినవద్దు, నేను తినను. నువ్వు మటన్ వండేదా అంటూ వండుతా అంటావు, నేను తినను. అది నాకు పడదు, నా వామిటింగ్ వస్తుంది, అది నా ఇష్టం. అంతే. దాని కులానికి నా ఆచారానికి అంటగట్టద్దు అంటే. కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ కూడా అంతే. నీకు ఏదైతే సపోర్ట్గా ఉంటుందో, ఏదైతే నువ్వు చేయగలవో, ఏదైతే అనుభవించగలవో దానికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వు. అవి చూడు తప్ప అడ్డమైన చూసి ఏదో తయారు చేసే ఒక దొంగతనాలు చేద్దాం మాత్రం కుదరదు. ఆ విషయాన్ని గమనించుకుంటే మంచిది. ఇన్ఫ్లుయెన్సర్ జోలికి అతిగా వెళ్ళకండి. వాళ్ళు మన షేర్ మార్కెట్లో పెట్టే విషయంలో చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, అది నష్టాన్ని పొందుకుంటారు. అలాంటివి చేయకండి, జాగ్రత్తగా ఉండండి. మనల్ని మనం తెలుసుకుంటే సక్సెస్ సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దట్ ఈస్ మై ఇంటెన్షన్, మై ఒపీనియన్.
ఇంకా మరిన్ని ఆధ్యాత్మిక విషయాలే కాకుండా ఇట్లా సామాజిక పరంగా మరికొన్ని ఎపిసోడ్లో తెలుసుకుందాం ఖచ్చితంగా. ఈరోజు మీరు చెప్పినటువంటి పరిస్థితుల ప్రభావాలు, వారి యొక్క జాతక దోషాలు ఇలాంటివి చాలా చక్కగా, అంటే ఏ జ్యోతిష పండితులు కూడా ఇలా మీలాగా వివరించలేదు ప్రత్యేకంగా గురూజీ. అంటే అది నా పర్సనల్ ఒపీనియన్. అంటే వేరే విధంగా చెప్పారు. మీరు చెప్పే విధానానికి వారు చెప్పే విధానానికి చాలా వ్యత్యాసం ఉంది. సామాన్య ప్రజలకి కూడా చాలా క్లుప్తంగా అర్థమైంది. ఫ్రెండ్లీ సేమ్ టైం ముక్కుసూటి వ్యవహారం చేసేవారు. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. టేక్ కేర్. థ్యాంక్ యూ.